ఇక ముఖ్యమైన సంగతిలోకి మనం వెళదాం. తమ్ముడు అడిగినట్లుగా అన్యజనులు అంటే ఎవరు, అన్యజనులు ఎలా అయ్యారు? నేను కొన్ని విషయాలు కొద్ది నిమిషాలు నేను చెప్పి మిగిలిన సమయాన్ని పెద్దలకు అప్పగిస్తాను. నిజమే, అందరూ దేవుని పిల్లలే, అందరూ దేవుడి నుంచి ఉద్భవించిన వారు. అంటే నా ఉద్దేశం దేవుడి నుంచి అంటే దేవుని యొక్క చిత్తంలో నుంచి వచ్చిన వారే. అయితే ఈ వ్యత్యాసాలు, ఈ పదాలు అనేవి బైబిల్ వెలుగులో మనం చూడగలిగితే ఈ అన్యజనులు అనే పదం మొట్టమొదటిసారి ఎక్కడి నుంచి మనకు రేజ్ అవుద్దంటే అబ్రహాము కాలం దగ్గర నుంచి మనకు రేజ్ అవుతుంది. ఎందుకంటే నిబంధనలు వచ్చిన దగ్గర నుంచి అన్యజనులు అనే పదం ఉద్భవించింది. అన్యజనులు అనగానే జాతికి వెలుపునున్నవారు అని, అంటే దేవుని ప్రజలకు వెలుపులున్న వారిని అన్యజనులు అంటారు. దేవుని జాతి ఎవరన్నా అదే చెప్తాను ఇవన్నీ. ఓకే. అయితే దేవుని యొక్క చిత్తం మనకు తెలుసు. ఇదన్నీ ఇప్పుడు మాట్లాడుకు మన సమయం సరిపోకపోయినా నేను బ్రీఫ్గా చెప్పే ప్రయత్నం ఏం చేస్తాను. దేవుడు మొట్టమొదట ఆదాము అవ్వల్ని పుట్టించాడు, మనకు తెలిసిన విషయం. వాళ్ళ మీద ఎన్నో కళలు ఉన్నాయి, ఆయన చిత్తం ఉంది. ఆయన చిత్తానికి పూర్తిగా గండు కొట్టారు. వీళ్ళు గండు కొడతారన్న విషయం కూడా అనాది సంకల్పంలోనే ఆయనకు తెలుసు. అంటే రోగం రాకముందే రోగానికి మందును సిద్ధం చేసిన గొప్ప దేవుడు మన దేవుడు. అయితే వీళ్ళ తర్వాత ప్రపంచం ఎంత దారుణంగా తయారైందో మనం ఆ మొదటి అధ్యాయాలు చదువుతుంటే మనకు అర్థమవుతాయి. 6వ అధ్యాయంకి వచ్చేసరికి ఇక చాలా ఇంకా మనం ఊహించిన విషయాలు, ఆ లెమేకు విషయంలో కానీ, కయ్యేని విషయంలో కానీ, ఆ తర్వాత వాళ్ళ ఇరువురు సంతానం వేరుగా మనకు కనబడుతున్నప్పుడు కాస్త సేతు సైడ్ బాగున్నారనుకునే ఈ సమయంలో కయ్యేను సైడ్ నుంచి వచ్చిన వర్గం కూడా ఈ రెండు మిళితమైపోతాయి. దేవుడు చూడలేడు. అక్కడ వివాహాలనే ఒక వ్యవస్థతో మొత్తం సొసైటీ కొత్త మలుపుని తీసుకుంటుంది. ఈ తీసుకున్నప్పుడు దేవుడు ఉన్న ఆశలు ఏమైనా ఉన్నాయంటే సేతు సంతానం ద్వారా ఉన్నాయని దేవుడు చూస్తున్న టైంలో ఉన్న ఆశలు కూడా అడియాసలు అయిపోతాయి. ఆ తర్వాత దేవుడు ఒక నిర్ణయానికి వస్తాడు. నోవహు కాలానికి వచ్చేసరికి పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయో మనకు అర్థమవుద్ది. జనులు తినచ్చు, త్రాగుచ్చు, పెండ్లాడుచు, ఇండ్లు కట్టుకొనచ్చు, అంటే పూర్తిగా దేవుడు లేడు. సొసైటీలో ఎలా సుఖపడాలన్నది బాగా నేర్చుకున్నారు. మనిషి దేవుని దృష్టిలో అతిపెద్ద నేరం ఏదన్నా ఉంది అంటే దేవుడిచ్చిన ప్రకృతిని అనుభవిస్తూ, దేవుని యొక్క కష్టాన్ని అనుభవిస్తూ, దేవుడిని మర్చిపోయి సుఖభోగాలకు అలవాటు పడడమే అతిపెద్ద నేరం. ఆ నేరానికి రకరకాల సుఖాల మార్గాలు వెతికారు వీళ్ళు. దేవుడు నోవహుతో చెప్పాడు, నేను ఈ సొసైటీని ఇంకా ఆపేయాలనుకుంటున్నాను, ఫామ్ చేయాలని నేను అనుకుంటున్నానని నోవహు దేవుడు చెప్తాడు. ఆ చెప్పిన తర్వాత జలప్రళయం రావడం, అక్కడితో ఆ ప్రపంచం ఆగిపోవడం, మరలా నోవహు ద్వారా ప్రపంచం ఉద్భవించడం. నోవహు ద్వారా బాగుంది అనుకునే సమయానికి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీలో చిన్న చిన్న మిస్టేక్స్ మనకు కనబడడం, కొడుకుల విషయంలో కొన్ని నిర్ణయాలు బాగోకపోవడం, తండ్రి వాళ్ళని చేపించడం, అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుద్ది. బాగానే ఉన్నారనుకునే సమయానికి 11వ అధ్యాయంకి వచ్చేసరికి ప్రపంచం పెత్తందారి వ్యవస్థ వైపుగా నడుస్తుంది. ఆ నిమ్రోద్ కానీ ప్రజల యొక్క థాట్స్ మనం చూస్తుంటే విచిత్రంగా అనిపిస్తుంది. పేరు సంపాదించుకోవాలి, కలిసి ఉండాలి, చివరికి దేవుడినే జేబీలో పెట్టుకోవాలన్న ఈ ఊహల వాళ్ళ యొక్క మైండ్స్లో ఉన్నట్టు మనకు కనబడతాయి. దేవుని చిత్తానికి వ్యతిరేకమైన కార్యాలు చేయడానికి వారు నిర్ణయించుకున్నప్పుడు దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు. ఆ ఇన్వాల్వ్ అయిన తర్వాత వాళ్ళ ప్లానింగ్స్ అన్ని భగ్నం చేస్తాడు ఆయన. మనకు తెలుసు కదా బబులోను చరిత్ర. ఏదైతే ఆ బబులోని చరిత్రలో మనం చూస్తున్నది, ఆ కట్టబడిన బురుజు ఏదైతే ఉందో, లేదా కట్టబడిన కట్టడ ఏదైతే జిగ్రాట్స్, ఆ కట్టబడిన జిగ్రాడ్ ఏదైతే ఉందో దాని మీద దేవుడు నిర్ణయం తీసుకుని చెదరగొడతారు. వాళ్ళు చెదిరిపోయిన తర్వాత అప్పటి వరకు నోవహు సంతతి నుంచి వచ్చిన వీళ్ళకి అక్కడక్కడ దేవుని మీద అరకొర అవగాహనలు ఉన్నాయి. ఆది మనిషి దగ్గర నుంచి ఈ రోజున్న అనాగరికుడైన మనిషి వరకు ప్రతి ఒక్కడు గుండెల్లో ఉన్నది ఏంటంటే తాను సృష్టించిన సృష్టికర్తను కూర్చిన ఎతుకులాట ఉంటుందని బైబిల్లో దేవుడే చెప్పాడు. కాబట్టి ఈ ఎతుకులాటలో వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ నుంచి డిస్టర్బెన్స్ అయిపోయిన తర్వాత చెట్టుకి, పుట్టకి, గుట్టకి, నదులకి, నదీ పరివాహక ప్రాంతాలకి, సముద్ర ప్రాంతాలకి, ఆ 10వ అధ్యాయం చదువుతుంటే మనకు అర్థమవుద్ది. 10వ అధ్యాయానికి 11వ అధ్యాయానికి లింక్ మనకు తెలుసు కదా, రెండు కలిపి చెప్తాడు. అది వీళ్ళు చెదిరిపోయిన తర్వాత ప్రపంచ దేశాలకు చెదిరిపోయారు. ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంతాలే ప్రజలు ఎన్నుకుంటారు. ఎందుకంటే నది దగ్గర జీవన విధానం ఎక్కువ ఉంటుంది కనుక ఈ పెద్ద నదులైన యూఫ్రటీస్, టైగ్రిస్ మధ్యకి, ఈ ప్రపంచ నదుల మధ్యకి ప్రజలు వచ్చేస్తారు ఎక్కువగా. వచ్చినప్పుడు అక్కడ స్థిరపడుతున్నట్టు, అక్కడే జీవనం కొనసాగిస్తున్నట్టు మనకు కనబడుతుంది. చెదిరిపోయిన మనుషులు ఏమయ్యారంటే కొత్త నాగరికతలు నేర్చుకున్నారు, జీవన విధానంలో కొత్త విధానాలు కనిపెట్టారు. అన్నీ బాగానే ఉన్నాయి కానీ దేవుడి విషయంలో ఫెయిల్యూర్ అయ్యారు. దేవుడు అనే ఒక ఆసక్తి ఉంది, దేవుడు అనే ఒక తపన ఉంది. ఆ తపంలో వీళ్ళు ఏం చేశారంటే దేవుడు అంటే ఎలా ఉంటాడు ఊహించుకున్నారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర నిర్వచనాలు లేవు, చెప్పేవాళ్ళు లేడు,
చెదిరిపోయారు. ఎందుకంటే దేవునితో నిబంధన చెడగొట్టుకుంటూ వచ్చారు. చెదిరిపోయిన తర్వాత దేవుడు అంటే ఎలా ఉంటాడో, ఎలా ఉండడం ఏంటి, ఇదిగో ఈ ఆకారంలో ఉంటాడు, ఇదిగో ఈ మెట్లా ఉంటాడు, ఈ నదిలా ఉంటాడు. నది వల్ల బతుకుతున్నా కనుక నది దేవుడు, సూర్యుడి వల్ల బతుకుతున్నా కనుక సూర్యుడి దేవుడు. ఎక్కడికక్కడ దేవుడినే ఇష్టపడుతున్నారు, కానీ దేవుడికి రూపాన్ని ఇచ్చారు. ఇది ఘోరాతి ఘోరంగా తయారైంది. ఆ టైంలో దేవుడు మళ్ళీ ఈ ప్రపంచాన్ని గైడ్ చేయాలనుకున్నాడు. నోహు వెళ్ళిపోయాడు. నోహు పిల్లల ద్వారా ఇప్పుడు దేవుడు మాట్లాడాలనుకుంటే దేవుడు ఎదుగుతున్నాడు. తన ఎడల విశ్వాసం కలిగి, ఆసక్తి కలిగి, ఎతుకువారు కలరేమో అని కీర్తనలో ఉంటుంది మనకి. కలరేమో అని దేవుడు ఎదురు చూస్తున్నప్పుడు తలుక్కుమని మనకు కనబడే వ్యక్తి అబ్రహాం గారు కనబడతారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఈ విధమైన భక్తి లేదా ఈ ప్రకృతి సంబంధమైన ఆరాధనలు ఉన్నారని మనకు యెహోషువలో ఉంది. అయితే వీళ్ళు ఇలా వెళుతున్నప్పుడు అబ్రహాం గారిలో మనకు యూదుల ఇతిహాసాలు కానీ, యూదుల చరిత్ర కానీ, కొన్ని వ్యాఖ్యానాలు మనం చదువుతుంటే అబ్రహాం గారు అందులో ఇన్వాల్వ్ అవ్వలేకపోయాడన్న చరిత్రలు మనకు కనబడతాయి. పునాది ఒకవేళ మీకు బిబిలికల్గా డైరెక్ట్ రెఫరెన్స్ చూపించాలంటే మనకు కుదరకపోవచ్చేమో, కానీ విషయం అయితే ఒకటి, తనకి విశ్వాసం ఉందని బైబిల్ చెప్తుంది. అబ్రహాము దేన్ని బట్టి నీతిమంతుడయ్యాడు? విశ్వాసము. ఏ విశ్వాసము? ఉన్నాడు సృష్టికర్త, ఏకదేవుడు ఉన్నాడు, సత్యదేవుడు ఉన్నాడు. ఆ విశ్వాసం ఆయనకు ఉంది. ఆ విశ్వాసం వల్ల అబ్రహామును దేవుడు ఎంపిక చేసుకున్నాడు. ఆ ఎంపిక చేసుకున్నప్పుడు దేవుడు ఒక మాట ఇచ్చాడు. ఆ మాట ఇప్పుడు మనకు కీలకమైన విషయం. అన్యజనులు అనే పదం ఎందుకు ఉద్భవించిందో మనం చూడాలి. అక్కడ ఒకసారి చదువుదాం ఒకసారి. ఆదికాండము 11వ అధ్యాయం, 12వ అధ్యాయం మొదటి వచనం నుండి. ఆదికాండము 12వ అధ్యాయం మొదటి వచనం నుండి. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనం నుండి. నువ్వు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళుము. నేను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును, నీవు ఆశీర్వదింపడదు. నిన్ను ఆశీర్వదించేవారిని ఆశీర్వదించదును, నిన్ను దేశించేవారిని నేను శపించదును. భూమి మీద సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును, నీ సంతానం ద్వారా ఆశీర్వదిస్తాను. ఇది మనకు తెలుసు కదా థీమ్లేని. ఇది ఎక్కడొచ్చింది పిలుపు? ఈ పిలుపు ఎక్కడొచ్చిందంటే మనకి అపోస్తల కార్యంలో స్టెఫను గారు ప్రసంగం చేస్తారు. ఆ 7వ అధ్యాయం మొదలవుద్ది. ఆ 7వ అధ్యాయం మొదలైనప్పుడు ఆ 7వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో మనకు కనబడుతుంది, మన పితరుడైన అబ్రహాము మెస్సొపొతేమియాలో కాపురము ఉన్నప్పుడు అని ఉంటుంది. అంటే బైబిల్ ఎంత ఖచ్చితమైన గ్రంథమో చూడండి. మెస్సొపొతేమియాలో కాపురం ఉన్నప్పుడు ఈ పదం చిన్న పదం ఏం కాదండి, ఇది చాలా గొప్పది. చరిత్రతో ముడిపడిన పదం అది. అంటే బయట ఉన్న చరిత్ర కూడా ఏం చెప్తుందంటే మెస్సొపొతేమియా నుంచే ప్రపంచ చరిత్ర స్టార్ట్ అయింది. మెస్సొపొతేమియా దగ్గరే నాగరికత ఉంది. మెస్సొపొతేమియా దగ్గరే ప్రపంచ నాగరికతలకి నాంది పలికిన విషయాలు నోహు తర్వాత అక్కడ మనకు కనబడుతుంది. ప్రపంచం అక్కడి వరకు మాట్లాడుతుంది. మనం అంతకుముందు నుంచి మాట్లాడుతున్నాం, ఆదాం దగ్గర నుంచి. ఓకే, ఆ నాగరికతలోంచి దేవుడు అబ్రహాంని పిలిచాడు. పిలిచేమన్నాడంటే ఈ ప్రపంచంతో నేను మాట్లాడాలనుకుంటున్నాను. అంటే దాని అర్థం ఏంటంటే నేను బ్లెస్ చేస్తాను, ఆశీర్వదిస్తాను, నీ ద్వారా ఆశీర్వదిస్తాను, నీ సంతానం ద్వారా ఆశీర్వదిస్తాను అన్నాడు. ఇప్పుడు మాట ఇచ్చాడు. నీ సంతానం ద్వారా ఆశీర్వదించడం అంటే ఇశ్రాయేలీలు కాదు. అందరం మనం అనుకునేది అదే. నీ సంతానం ద్వారా ఆశీర్వదిస్తానంటే ఇశ్రాయేలీలు కాదు. ఇశ్రాయేలు కాదు, మరి ఎవరు? క్రొత్త నిబంధన దీనికి వ్యాఖ్యానం ఇచ్చింది ఈ మాటకి. ఎక్కడ? గలతీయులకు రాసిన పత్రిక ఒకసారి చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదువుదాం ఒకసారి. 3:15. సహోదరులారా, మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. మనుషుడు చేసిన ఒడంబడిక అయినను స్థిరపడిన తర్వాత ఎవడునూ దాన్ని కొట్టివేయడు, దానితో మరేమీ కలపడు. అబ్రహామునకు అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్లు నీ సంతానములకు అని చెప్పక, ఆ మెస్సొపొతేమియాలో దేవుడు మాట ఇచ్చినప్పుడు ఒక మాట ఇచ్చాడు. నీ సంతానం ద్వారా ఈ ప్రపంచాన్ని ఆశీర్వదిస్తానంటే ఇశ్రాయేలీలు కాదు. నీ సంతానం అనేది బహువచనం కాదు, నీ సంతానం అనేది ఏకవచనం అంటున్నాడు. ఎవరు? ఈ వ్యాఖ్యానకర్త ఎవరు? గలతీ పత్రిక పౌలు గారు చెప్తున్నారు. ఏమనంటే నీ సంతానం ద్వారా ఆశ్రయిస్తా. అంటే దేవుని యొక్క చిత్తం ఏముందంటే ఈ ప్రపంచానికి క్రైస్ట్నివ్వాలి, క్రీస్తునివ్వాలన్న ఒక సంకల్పం ఉంది ఆయనకి. ఆ సంతానము క్రీస్తు. ఆ సంతానమే క్రీస్తు. ఇక్కడ చెప్తున్నాడు ఆ సంతానం ఎవరో కాదు, క్రీస్తు. ఇశ్రాయేల్ కాదు, క్రీస్తు. ఈ క్రీస్తు ద్వారా ఈ ప్రపంచాన్ని ఆశీర్వదించాలనుకుంటున్నానని ఎప్పుడు మాటిచ్చాడు? ఎప్పుడు మెస్సొపొతేమియా, ఎప్పుడు అబ్రహాము, ఎప్పుడు పితరుల కాలం, అప్పుడు మాటిచ్చాడు. అప్పుడు అబ్రహాంతో ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధనే సున్నతి అంటారు.
నిబంధన ఉన్న వారిని దేవుని ప్రజలు అన్నారు, నిబంధన లేని వారిని అన్యులు, జెంటైల్స్ అనే వర్డ్ అక్కడే ఉద్భవించింది మనకి. ఓకే. అన్యుడు అంటే నిబంధన ఉన్నవాడు, నిబంధన లేనివాడు, సొంత ప్రజ కానివాడు, అంటే దేవుని ప్రజ, జాతికి వెలుపులు ఉన్నవారిని జెంటైల్స్, అన్యులు అంటారు. ఇక్కడ ఉద్భవించింది. అంటే నిబంధన ఉన్నవారిని దేవుని పిల్లలు అన్నారు, నిబంధన లేని వారిని అన్యులు అన్నారు. ఇది చూపించడానికి ఎక్స్ప్రెషన్ ఇచ్చింది తప్ప వాళ్ళు ఏదో దేవునికి ఇష్టం లేని వారు కాదు. దేవుడికి అందరూ కావాలి, కాకపోతే నిబంధనతో కావాలి. ఆ నిబంధన ఏంటంటే యేసు అనే ఒక మీడియేటర్, యేసు అనే దేవుని కుమారుడు, క్రీస్తు అనే ఒక దైవం ద్వారా ఈ ప్రపంచంతో దేవుడు మళ్ళీ కనెక్ట్ అవ్వాలనుకుంటాడు. అందుకే నిబంధనలు మనకు కనబడితే చూడండి, ఏదైనా తోటలో దేవునితో నిబంధన ఉంది ఆదాము అవ్వలకి. తర్వాత దేవునితో వాళ్ళ కనెక్ట్ అవ్వాలంటే బలిపీఠం ఉంది ఎవరికి, ఏబేలుకి. మనకు మళ్ళీ నాహో కాలంకి వచ్చేసరికి ఇంద్రధనుసు నిబంధన. ఇంద్రధనుసు అంటున్నారంటే అనుకోకండి, ఎందుకంటే ఉన్న పదం అర్థం అవడానికి వర్షధనుసు. ఆ వర్షధనుసు అనే నిబంధన మనకు కనబడుతుంది. నిబంధన అబ్రహాం కాలానికి వచ్చేసరికి సున్నతి నిబంధన కనబడుతుంది. ఆ సున్నతి నిబంధన చేసిన దేవుడు ఇప్పుడు ఏమంటే ప్రపంచానికి ఒక నిబంధన చేయబోతున్నాను. ఆ నిబంధన ఎవరు కాదు, క్రీస్తు అనే ఒడంబడిక ఉంది మనకి ఇప్పుడు. ఆ ఒడంబడిక ద్వారా దేవుడు అన్యజనుల్ని తన దగ్గర తెచ్చుకోవాలనుకుంటున్నాడు. ఈ మోడల్ ఆయన ఆలోచించాడు. అయితే ఎందుకు అన్యజనుల్ని ఆయన మరి కావాలని కోరుకున్నప్పుడు, ప్రేమించినప్పుడు, ఎందుకు ఇశ్రాయేల్ అనే ఒక తెగను ప్రత్యేకంగా తీసుకురావడం, మళ్ళీ మిగిలిన వారిని ద్వేషించడం, ఈ కార్యక్రమాలన్నీ మనకు కనబడుతున్నట్టు మనకి బైబిల్ చదువుతుంటే అర్థమవుతాయి. ఇలాంటి వరకొరగా చదివేమన్నారంటే బైబిల్ దేవుడు పక్షపాతి, అన్యులను ప్రేమించలేదు, ఇశ్రాయేల్ను ప్రేమించాడు, ఆయన ఇశ్రాయేల్కి మాత్రమే సపోర్ట్ ఇచ్చాడని ఇంకా రకరకాల మతోన్మాదులు అరుస్తున్నారు. అయితే ఒక విషయం మనం గమనించాలి, ఎందుకు వీళ్ళని దూరం పెట్టాడంటే కొన్ని విషయాలు మనం చూడాల్సిన అవసరం ఉంది. ఒకసారి చూద్దాం క్రొత్త నిబంధనలోనే. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు చదువుతాం. 2వ అధ్యాయం 11-12 వచనాలు. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్ని జనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకున్నది. అంటే క్రీస్తు లేకపోతే దూరస్తులు, నిబంధన లేకపోతే దూరస్తులు. దేవుని ఎందుకు ఎరగలేకపోతున్నారంటే నిబంధన లేదు, వీళ్ళకి దేవునితో మాట్లాడే విధానాన్ని గ్రహించలేదు. అందుకు ఇప్పుడు దేవుడితో ప్రపంచం మాట్లాడడానికి ఒక రెఫరెన్స్ కావాలి. ఆ రెఫరెన్స్ ఎవరంటే ఇశ్రాయేలీలు. ఇశ్రాయేల్లోంచి కావాల్సిన అత్యధికమైన మార్గం ఏంటంటే యేసుక్రీస్తు. ఇశ్రాయేల్ ఒక రెఫరెన్స్ మాత్రమే. ఇశ్రాయేల్ దేవునికి గొప్ప, మిగిలిన వారందరూ దేవుడికి నచ్చలేదు కాదు, దేవుడికి అందరు కావాలి, కానీ మాట్లాడడానికి ఒక లైన్ కావాలిగా, అది ఇశ్రాయేల్ని తీసుకున్నాడు. అయితే మధ్యలో మీ మాట కడ్డొస్తున్నాను. అయితే మీరు ఒక ప్రశ్న వేసి ఆ ప్రశ్న మధ్యలో మీరు ఆపి ఈ రిఫరెన్స్ దగ్గరకు వచ్చారు. ఆ ప్రశ్న ఏంటంటే అసలు అందరూ దేవుని పిల్ల అయినప్పుడు అన్య జనులు కొంతకాలం ఎందుకు దూరం పెట్టాడు? అదే చెప్తాను. ఎందుకు దూరం పెట్టాడు, అసలు వారి ఎందుకు అన్యజనులు దేవుని పిల్లలు ఇలా రెండు వ్యత్యాసాలు వచ్చి వారి క్రియలను బట్ట అసలు వారి ఉద్దేశాలు ఏంటి, దేవుని ఉద్దేశం ఏంటి అసలు వారిని దూరం పెట్టడానికి? ఓకే, మనకు ఒకటి అర్థమైంది కదా, దేవునికి పిల్లలు అవ్వాలంటే ఒక నిబంధన ఉండాలి, అంటే ఆయనతో నిబంధన జరిగిన ప్రజలై ఉండాలి. నిబంధన లేని వారు అన్యులు అయ్యారు. ఓకే, నిబంధన లేకపోతే, దేవునికి దగ్గరగా లేకపోతే, ఆయన ఆజ్ఞల ప్రకారం లేకపోతే ఎంత ఘోరంగా ప్రపంచం తయారైందో బైబిల్లో రాశాడు. ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం. ఎందుకు వీళ్ళని ద్వేషించాడు, ఎందుకు వీళ్ళని దూరం పెట్టాడు, ఎందుకు వీళ్ళని నిబంధన చేసుకోమన్నాడు, ఎందుకు వీళ్ళకి కొన్ని పాఠాలు ఈ ప్రపంచానికి నేర్పించాలనుకుంటున్నాడు. ఒకసారి మనం కొన్ని వచనాలు చూస్తే మనకు అర్థమైపోద్ది. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 19వ వచనంలో చూద్దాం ఒకసారి. సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరులు కొలపబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లు మీరు బహు జాగ్రత్త పడు. అక్కడ ఒక విచిత్రమైన పదం ఉంది చూడండి, మరులు కొలపబడి. దానికి మనకు మూలం ఏదో మనం చూసాం. మరులు కొలపడం అంటే దుష్ట ప్రేరణకు లోనవుతారట. దుష్ట ప్రేరణ అంటే
ఇంకా అది ఈ యాంగిల్ అని చెప్పలేము, అన్ని కోణాలు ఉంటుంది అనమాట అది. అంటే 1, 2 అని కదా, నరబలి, శిశు హత్యలు, సెక్సువల్ అబ్యూస్, 1, 2 కాదు, ఎన్నో విషయాలు. అంటే ఇక దుష్ట ప్రేరణకి, ఎందుకు దుష్ట ప్రేరణకు లోనవుతున్నారంటే, ఒక సూర్యుని చూస్తే ఆ సూర్యుడు ఏ మోడల్ చూపిస్తాడు? ఇప్పుడు సూర్యుడు అంటే మనకు వెలిగిస్తాడు, సూర్యుల్లో నుంచి మోడల్ నైతికత నీకు ఏమి నేర్పిస్తాడు? కవులైతే వర్ణించారు, సూర్యుడు నీ నుంచి ఏది ఆశించట్లేదు, సూర్యుడు నీ నుంచి ఏది తీసుకోవట్లేదు. ఇది కాదు, ఒక డెమో కావాలిగా, ఒక డెమో కావాలి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఈ ప్రకృతి నీకు నైతికతలు, ఎథిక్స్ ఎవరు నేర్పిస్తారు? ఈ నేచర్ నీకు నేర్పించలేదు. పాటలు రాసుకుంటాం, చెట్టుని చూడు చెట్టు నీకు నేర్పిస్తుంది, పుట్టను చూడు పుట్టను నేర్పిస్తుంది అంటే, చెట్టుని చూశారు చెట్టుకు మొక్కారు, పుట్టను చూశారు పుట్టన మొక్కారు, గుట్టను చూశారు గుట్టన మొక్కారు, మరులు కొలవబడి అంటే ఎక్స్ట్రీమ్కి వెళ్ళారు. ఆ ఎక్స్ట్రీమ్కి వెళ్ళడంలో దేవుడు గమనించాడు. ఇక కొన్ని విషయాలు మనం వివరించలేం, కానీ నెక్స్ట్ అధ్యాయానికి మళ్ళీ మనం ఇదే ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయంకి వెళితే కొన్ని విషయాలు మనకు కనబడదు. ఒకసారి చూడండి, ఎందుకు ద్వేషించాడు ఇంకా స్పష్టంగా మనకు కనబడద్ది. 12వ అధ్యాయం త్వరగా 12వ అధ్యాయం 29 నుంచి చూద్దాం ఒకసారి. నీవు వారి దేశమును స్వాధీనపరచుకున్నట్టుకు వెళ్ళుచున్న జనములను నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి నాశనము చేసిన తర్వాత నీవు వారి స్వాస్థ్యమును స్వాధీనపరచుకుని వారి దేశంలో నివసించినప్పుడు వారిని ఎదుట నుండి నశింపజేయబడిన తరువాత నీవు వారి వెంట వెళ్ళి చిక్కుబడి వారి దేవతలను ఆశ్రయింపగోరి అని చెబుతూ 31 వచ్చిన చూడండి. 31లో తమ దేవతల పేరిట వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గూర్చి చేయవలదు. ఎలయనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయక్రియ యెహోవా దేశించు ప్రతి హేయక్రియను వారు తమ దేవతలకు చేసిరి. ఏం చేశారు? ఒక విషయం మనకు కనబడుతుంది. ఏం చేశారు? వారు తమ దేవతల పేరట తమ కుమారులను కుమార్తెలను అగ్నిహోత్రములో కాల్చివేదురు కదా. అనుజనులు ఏం చేస్తున్నారట? యెహోవాని ఎరగని వారు, నిబంధనలు లేనివారు, దేవుని యొక్క నీతి ఏంటో ఎరగకపోతే కనిపించిన ప్రతి దాన్ని మొక్కితే ఏ పనులు జరుగుతాయంటే మరులు కొలబడతారు. మరులు కొలబడడం అంటే దుష్ట ప్రేరణకు లోనవుతారు. దుష్ట ప్రేరణకు లోనవుతే ఏం చేస్తారు? ఇదిగో భయంకరమైన పనులు చేస్తున్నారు. కడుపును పుట్టిన బిడ్డల్ని వాళ్ళ చేతులతో ఆహుతి చేసి పడేస్తున్నారు. దీని హిస్టరీ మనం చాలాసార్లు మన క్లాసెస్లో చెప్పుకున్నాం, బైబిల్ తరగతుల్లో. ఒక రాగి విగ్రహాన్ని తయారు చేయడం, దాన్ని బాగా ఏడెక్కించడం, ఆ రాగి విగ్రహం చేతుల్లో పసికందైన నెలల నిండిన బిడ్డను పట్టుకెళ్ళి ఆ దేవత చేతుల్లో, వేడిగా కాగిపోయిన దేవత చేతుల్లో పెట్టేస్తే బూడిదలాగా బిడ్డ రాలిపోతే, మా దేవుడు మా బిడ్డను తీసుకుని మాకు పాడి పంటలు, సుఖ సంతోషాలు, మా కడుపులు నింపుతాడని వాళ్ళు నమ్ముతున్నారంటే, దేవుడిని బట్టి వాళ్ళు సరిగ్గా నీతిని గ్రహించకపోతే ఎలా పాడైపోయారు చూడండి, వాళ్ళ దేవుడిని బట్టి. కాబట్టి మరో వచనం చూద్దాం, ఇంపార్టెంట్ వచనం ఉంది ఒకటి. లేవియకాండం చూడండి ఒకసారి. లేవియకాండం త్వరగా ముగిస్తాను. లేవియకాండం 18వ అధ్యాయం 21వ వచనం చూడండి. నీవు ఏ మాత్రము నీ సంతానమును మొలేకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు. మొలేక్ అంటే ఎవడు మనకు తెలుసు, నీచమైన దేవుళ్ళు. వీడు ఒక దరిద్రుడు. ఎవరు? మొలేకు అంటే ఒక మాటలో చెప్పాలంటే వీడికి మరొక పేరుంది, శృంగార దేవుడు. అలాంటి మొలేకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు. నీవు దేవుని నామాన్ని అపవిత్రపరచకూడదు. కింద ఒక పదం ఉంది, చదువుదాం ఒకసారి. 22వ వచనం. స్త్రీ సైన్యము వలె పురుష సైన్యము చేయకూడదు. స్త్రీ సైన్యముల వలె పురుష సైన్యము చేయకూడదు. అది హేయము. ఏ జంతువునందును నీ స్ఖలనము చేసి దాని వలన అపవిత్రత కలగా చేసుకొనకూడదు. జంతువు స్త్రీని పొందునట్లు ఆమె దాని ఎదుట నిలవరాదు. అది విపరీతం. చూసారా? ప్రపంచానికి దేవుడు తెలియకపోతే, ప్రపంచానికి యెహోవా అర్థం కాకపోతే జరిగే పనులు చూడండి. స్త్రీలతో స్త్రీలు, పురుషులతో పురుషులు, దాన్నే గేస్ అన్నారు, ఎల్జిబిటీ అన్నారు, ఇక రకరకాల పదాలు ఈరోజు కొత్తగా పుట్టిస్తున్నారు. L+B+ ఏవో చెప్పుకొస్తున్నారు. అంటే ఇవన్నీ విపరీతం. మరో మాట ఒక అడుగు ముందుకేసి నేను చెప్తున్నాను. దేవుని యొక్క అనాది సంకల్పంలో సృష్టిలో దేవుడు కోరుకున్నది స్త్రీ పురుషుడు. కొత్త జెండర్ వచ్చింది ఇక్కడ మనకి. అంటే పరాకాష్ట అవుతుంది అన్నమాట సొసైటీ. ఆ పరాకాష్ఠలో ఏమైందంటే దేవుడి పేరు మీద జరుగుతున్నాయి ఇవన్నీ. పురుషులతో పురుషులు అంటే ఒక మేళతాళాలు. ఇది ఎందుకు ఎలా చేస్తారంటే చరిత్ర తిరిగేస్తే తెలుస్తుంది. ఇది వర్షిప్ అంటే, ఇది ఎంత బాధాకరం. ఇది వర్షిప్ అంటే దేవుడు దగ్గర ఇలాంటి విషయాలు జరిగిస్తే ఇది వర్షిప్ పట్ట. మరొక విషయం చూడండి, జంతువుల దగ్గరికి మనుషులు పోవడం ఏంటండి? ఈరోజు భయంకరమైన వ్యాధులు. మనిషి కోతులతో వింత ప్రయోగం చేస్తే కదా హెచ్ఐవి వచ్చింది.
భయంకరమైన ఈ పరిశోధనలు అంటే ఇలాంటివి చేస్తేగా ఇలాంటివి జరిగించి ఇవన్నీ దేని పేరు మీద చేస్తున్నారు? దేవుడి పేరు మీద చేస్తున్నారు. ఇవన్నీ అన్ని జనులు చేసిన అన్ని జనులు చేస్తున్నారు. అన్ని ఇవన్నీ ఈ ప్రపంచం అన్ని జనులు చేస్తుంటే దేవుడు తట్టుకోలేకపోయాడు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు చూడండి, మనకు కావాల్సిన వచనాలు ఉన్నాయి అక్కడ మనకి. వీటిలో దేని వలన అపవిత్రత కలుగు చేసుకుని నేను మీ ఎదుటి నుండి వెళ్ళగొట్టుచున్న జనములు వాటన్నిటి వలన అపవిత్రులైరి. వీటన్నిటి వలన ఏమయ్యారు? అపవిత్రులైరు. అసలు బైబిల్ దేవుడుకున్న ప్రత్యేకత ఏది ఉందంటే ఈయన పరిశుద్ధమైన దేవుడు. ఈయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆయన పరిశుద్ధతకి పెద్ద పీట వేశాడు. అలాంటి ఆయన అంటే దేవుడు అనే ఆలోచన వీళ్ళకు ఉంది, కానీ ఆ దేవుడిని ఎతకడంలో వీళ్ళు ఫెయిల్యూర్ అయిపోయారు. ఆ ఫెయిల్యూర్ అయిపోయారు కనుక ప్రతి దానికి మొక్కితే మరులు కొలపబడ్డారు, దుష్ట ప్రేరణలు లోనయ్యారు. ఆ దుష్ట ప్రేరణలో ఇలాంటి పనులన్నీ చేసి ఇది వర్షిప్ అనుకున్నారు. ఇక మన గ్రామాల్లో ఈ విషయాలు మనకు తెలియవా? మన కలియుగ తెలియవా? ఇంత నాగరికతలో సైన్స్ ఇంత అభివృద్ధి చెందిన కాలంలో ర్యాకెట్ యుగంలో కూడా నిన్న మనం కూడా వార్తలు అలాంటివి వింటున్నాం. అంటే దేవుడు అనే ఒక ఆయన మనకు తెలియకపోతే అది MABS చదువుకున్నా, ఇంజనీర్ అయినా, ఎంత పెద్ద గ్రూప్ 1 క్యాడర్లో ఉన్నవాడైనా సరి అయిన దేవుడు తెలియకపోతే మనిషి చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్తాడు. ఇది నేను చెప్పాలనుకున్నాను. ఇందుకు దేవుడు అనుజనులు వేరు పెట్టాడు. మరొక విషయం, నోవహుకు ముందు మనకి ఆదాం కనబడ్డాడు, ఆదాం తర్వాత నోవహు కనబడ్డాడు, నోవహు తర్వాత అబ్రహాం కనబడ్డాడు, అబ్రహాం తర్వాత ఇశ్రాయేల్ అనే ఒక తెగ కనబడింది. ఆ తెగకి ఒక ముద్దు పేరు పెట్టుకున్నాడు. ఆ ముద్దు పేరు ఏంటో మనకు తెలుసు. ఆ యెషయా గ్రంథం చదువుతుంటే వీళ్ళు నా ద్రాక్ష తోట అన్నాడు. నా ద్రాక్ష తోట అంటే ఏం చేయాలి? ద్రాక్ష తోట ఫలములు ఫలించాలన్నాడు. ఏం ఫలములు అంటే మనకి యెషయా గ్రంథం 5వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే ఎవరైనా మనకు తెలిసిన విషయాలు ఇవి. ఎవరైనా లైవ్ చూస్తున్నారు చదవండి. ఆ 6-7 వచనంకి వచ్చేసరికి 5వ అధ్యాయం 6-7 వచనంకి వచ్చేసరికి యెషయా గ్రంథంలో ఉంది, వాళ్ళ ఫలములు ఫలించలేదట. యోధా నా ద్రాక్ష తోట, అందమైన నా ద్రాక్ష తోట, ఇశ్రాయేలు నువ్వు ఫలములు ఫలించలేదు. అంటే ఈ ప్రపంచం అనేది ఒక అడవి అయితే, నా మాటలు అర్థమవుతున్నాయా? ఈ ప్రపంచం అడవి అయిపోయింది. ఎలా అడవి అయిపోయింది? జంతువులా బిహేవ్ చేస్తున్నారు, మనుషులే చంపుకుంటున్నారు, పిల్లల్ని చంపుకుంటున్నారు. అడవిలో మృగాల మాదిరి ఈ ప్రపంచం తయారైతే ఆ అడవిలో నుంచి ఏర్పాటుగా బయటికి తీయబడిన తోటే, ద్రాక్ష తోటే ఇశ్రాయేల్. ఈ ఇశ్రాయేల్ తోటలో ఫలములు చూడాలనుకున్నాడు. వాళ్ళ దగ్గర కూడా ఫలములు రాలేదు. వాళ్ళు ఫెయిల్యూర్ అయిపోయారు. నీతి లేదు, భయంకరమైన అన్యాయం జరుగుతుంది, అక్రమం జరుగుతుంది, రోదన జరుగుతుంది. ఇశ్రాయేల్ కూడా ఎన్నిక లేని ఇశ్రాయేల్ని తీసుకొచ్చి మీరు ఎన్నికైన వారని వీళ్ళని నిలబెడితే వీళ్ళు ఏం చేశారంటే మిగిలిన వాళ్ళందరినీ ఎక్కిరించుకుంటూ తిరిగారు. అంటే ఈరోజు మన క్రైస్తవులు మాదిరి అంటే స్థితిగతులు లేని మనకి స్థితినిస్తే మిగిలిన వాళ్ళు ఎక్కిరించుకుంటూ తిరుగుతున్నాం. ఎలా అయితే మనం తిరుగుతున్నామో వాళ్ళు కూడా అలాగే. గొర్రెల కాపులు అంటే ఐగుప్తీలకి హేమైన వారని బైబిల్లో ఉంది, నీచమైన వారని బైబిల్లో ఉంది, లెక్కల్లో లేని వాళ్ళు ఉంది. అసలు ఇశ్రాయేల్ని ఎవరో చేర్చుకునేవారు కాదు. అలాంటి వారికి ఇక్కడ రాయల్టీ ఇచ్చి మీరు తోట, నా తోట అని చెప్తే వీళ్ళు ఏం చేశారంటే మిగిలిన అన్ని జనులు ఎక్కిరించుకుంటూ జెంటైల్స్ అన్నారు వాళ్ళని. అంటే అన్యులరా మీరు, నిబంధనలు లేదరా మీరు, ఇలా ఎటకారాలు చేయడం మొదలెట్టారు. నీతి జరగాల్సిన దగ్గర, న్యాయం జరగాల్సిన దగ్గర, కృప విస్తరించాల్సిన ద్రాక్ష తోట దగ్గర అన్యాయం ఎప్పుడైతే విస్తరించిందో వీళ్ళు కూడా మళ్ళీ దేవుని సంకల్పాన్ని గండికొట్టాడు. అందుకే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు మళ్ళీ తిరిగి తన ప్లాన్ అక్కడికి తీసుకొచ్చాడు. ఇదిగో నేను నిజమైన ద్రాక్షవల్లి. అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఆయన ప్లానింగ్ ఎక్కడికి వస్తుంది. మనం చెడు చేసినా దేవుడు తన చిత్తం అక్కడ ల్యాండింగ్ తీసుకొస్తాడు, మనం మంచి చేసినా తన ల్యాండింగ్ అక్కడికి వస్తుంది. అందుకే తిరిగి ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు ద్రాక్ష తీగలు. ఇశ్రాయేల్ అనే తోట గతించిపోయింది, ఇప్పుడు కొత్త తోట వచ్చింది. ఆ తోటే సంఘము, దేవుని రాజ్యము, క్రీస్తు రాజ్యము. ఇప్పుడు ఈ రాజ్యంలో నీతి న్యాయాలు జరగాలి. అంటే అన్యజనుల మీద ప్రేమ మాదిరి ఇప్పుడు క్రీస్తు ద్వారా మనం చూపించి వాళ్ళని రక్షించాలి. మనం ఏమైనా రక్షిస్తున్నామా? లేదు, వాళ్ళని ఎక్కిరించుకుంటూ తిరుగుతున్నాం. కాబట్టి దేవుని సంకల్పం ఏంటంటే ఒక మోడల్ అవసరం. ఆది కాండం నుంచి ఒక మోడల్ అవసరం. ఆ మోడలే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇది దేవునికి ప్రపంచం పట్ల ఉన్న సంకల్పం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. చాలా చక్కని విలువైన మాటలు. నిజంగా అనుజనులంటే ఈరోజు క్రైస్తవులు ఎంత చులకనగా చూస్తున్నారో, ఆ రోజు ఇశ్రాయేలీల్ని ఎంత చులకనగా చూసిన అలాంటి వారికి దేవుడు ఘనతనిస్తే ఆ ఆధిక్యత, ఆ ఘనత అహంకారంగా మారి మిగిలిన వారిని చిన్న చూపు చూడడం ఎలా అయితే చూస్తున్నారో, ఈరోజు బ్రతుకులు బాలేని మనకి దేవుడు జీవాన్ని ఇస్తే ఈరోజు యోగ్యత లేని మనకు దేవుడు యోగ్యులుగా తీర్చి ఆయన రాజ్యంలోనికి చేర్చుకుంటే ఈరోజు రక్షింపబడని విశ్వాసులను, క్షమించండి, రక్షింపబడని అన్యజనులను కూడా మనం అదే దృష్టికోణంతో చూస్తున్నాం. నిజంగా ఇది చాలా విపరీతమైన ధోరణి ఈరోజు క్రైస్తవ సమాజంలో కొంతమందిలో మనకు కనబడుతుంది. రక్షించడానికి అపోస్తలులు,
సువార్త వాక్యాన్ని చేత పట్టుకుని అన్ని జనుల మధ్యకు వెళ్ళారు. ఇప్పటి వరకు సారాంశం మనం విన్నాం. యేసుక్రీస్తు వారి యొక్క ఆయన యొక్క మరణ పునరుద్ధాన త్యాగాల్ని తీసుకుని భుజాన పెట్టుకుని అపోస్తులు అన్ని జనుల మధ్యకి వెళ్ళి సువార్త చేశారు. ఇప్పుడు అసలు సువార్త అంటే ఏంటి? సువార్తలో వాక్యం యొక్క విలువ ఏంటి? అసలు సువార్త అంటే ఏంటి? అన్ని జనులు సువార్త ద్వారా రక్షించాలని ఇప్పటి వరకు అన్నయ్య గారు చెప్పారు. అసలు సువార్త అంటే ఏంటి? సువార్త ద్వారా అన్ని జనులను ఎలా రక్షిస్తారు? అపోస్తులు అదే పద్ధతి ఎన్నుకున్నారా? ఈ విషయానికి జాన్ పాల్ గారు సమాధానం చెప్పాలని సమయాన్ని అన్నయ్యకి అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ సురేష్. ఒక్క మాట నేను జ్ఞాపకాన్ని తీసుకొని రావాలి. అంటే బైబిల్ చర్చా వేదిక అని మనం ఎప్పుడైతే ఈ పోస్టర్ పెట్టామో, డిజైర్ ఆఫ్ క్రైస్ట్ వేదికగా, ఇటు ఈ అన్ని దేవతలకి జై కొట్టినటువంటి బ్యాచ్ కానీ, లేకపోతే మన ప్లాట్ఫామ్ మీద ఉన్న వాళ్ళు కానీ, మొత్తం అంతా ఈ లైవ్ ఇప్పుడు చూడడానికి ఒకే ఒక రీజన్ ఏంటంటే, ఇంతవరకు మనం మాట్లాడుకున్నటువంటి విషయాలు వినడానికి కాదు. మొట్టమొదట యారో మిస్ అయింది, టార్గెట్ మిస్ అయింది. టార్గెట్ ఏంటంటే, ఇప్పుడు అందరూ ఎందుకు ఈ లైవ్ చూస్తున్నారు అంటే, అటువైపు అన్ని జనులకు జైకొట్టిన వాళ్ళు చిన్నోళ్ళు కాదు, పెద్దోళ్ళే. ఎవరికి సంబంధించిన అనుచర గణాంగం వాళ్ళకు ఉంది. అయితే ఇక్కడ వాక్యానుసారంగా దాన్ని మనం ఖండించాల్సిన పరిస్థితి అదొక్కటే ఉంది. ఇప్పుడు మనం గంటలు మనం సిద్ధాంతం మాట్లాడినా సరే రుచించదు, మనకు కూడా రుచించదు. ఇక్కడ మనం ఏవైతే రాసుకున్నామో వీటి గురించి తెలియాలి. మొట్టమొదట బైబిల్ చర్చా వేదికని పెట్టి మనం అన్ని జనులను ఎలా రక్షించాలి క్రైస్తవుడు అని అన్నప్పుడు, రక్షణ అన్నది సువార్త ద్వారా వస్తుంది. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తీసం పొందేవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ఇంతకీ సువార్త అంటే ఏంటి అనేది సువార్త ప్రకటించడానికి పంపబడిన వారికి తెలియని కారణం చేత ఏంటేంటో చెప్పడం ప్రారంభించారు. ఇంతకు సువార్త అంటే ఏంటి అన్నది మనకు తెలిస్తే ఆ సువార్త చెప్పే దాంట్లో జీవితం అయిపోతుంది. సువార్త అంటే ఏంటో తెలియక, ఇంకేం చెప్పాలో తెలియక, అటు న్యూస్ పేపర్లు చూసి వచ్చే కరెంట్ అఫైర్ని వాక్యాన్ని తగిలించి, లేకపోతే రకరకాల విశ్వాసాల్లోనికి వెళ్ళి, అంటే ఎవరికి తోచినట్టుగా వాళ్ళు చెప్పడం ప్రారంభిస్తున్నారు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. నా ఫ్రెండు ఎగ్జామ్కి ప్రిపేర్ కాలే, వాడు ఎగ్జామ్కి అప్పీర్ అయ్యాడు. ప్రశ్న, సముద్రం వలన ఉపయోగాలు ఏంటి? 8 మార్కులకి ప్రశ్న వచ్చింది. వీడు చదవలే, వదిలిపెడితే మార్కులు రావు. సముద్రం వలన ఉపయోగాలు, సబ్ హెడ్డింగ్. పాయింట్ నెంబర్ 1, సముద్రం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. పాయింట్ నెంబర్ 2, సముద్రం ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. పాయింట్ నెంబర్ 3, సముద్రం ఎంతోమందికి ఉపయోగపడుతుంది. పాయింట్ 4, సముద్రం లేకపోతే మనం బ్రతకలేము. పాయింట్ 5, సముద్రం చాలా గొప్పది. మొత్తం 8 పాయింట్లు రాశాడు. ఇంతకీ ఏం రాశాడా అంటే ఏమో, రాశాడా అంటే రాశాడు. ఈరోజు సమాజంలోకి వెళ్తున్నాం, సువార్త పేరుతో చెబుతున్నాం. ఇంతకీ ఏం చెప్తున్నాం అంటే చెప్పేవాడికి తెలియదు, ఫస్ట్ వినేవాడికి ఏం తెలుస్తుంది. 2 పదాలను నేను పరిచయం దలుచుకున్నా. ఒకటి ఏంటంటే గాస్పల్, రెండవది ఏంటంటే కౌన్సిలింగ్. మనకంటే అద్భుతంగా కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. సారాయి తాగొద్దని, వ్యభిచారం చేయొద్దని, మనకంటే అద్భుతంగా. ఒకవేళ మనం కౌన్సిలింగ్ చెప్పడానికే సమాజంలోకి వెళ్ళేటట్టుగా ఉంటే ఈ బైబిల్ మనకు అక్కర్లేదు. బైబిల్లో కౌన్సిలింగ్ లేదు. బైబిల్లో ఉన్నది గాస్పల్. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించమని పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మేవారు ఆయన కృపచేతనే. అంటే యేసు ప్రభు సిలువ తప్ప ఈ ప్రపంచానికి మరో దారి లేదు అని ఎదురుగా ఉన్న వ్యక్తికి ఒప్పింపజేయడమే సువార్త. అంటే అది మత సంబంధమైన వ్యక్తులు కానీ, లేదా మతానికి దూరంగా ఉన్న వాళ్ళకి ఎవరైనా సరే, యేసు ప్రభు సిలువ తప్ప ఇంకో దారి లేదు. రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది, కాలు చేయి తెగిపడి రక్తంలో పొరులాడుతున్నాడు. వాడికి ఇప్పుడు ఏం చెప్పాలి?
వాడికి ఏం కావాలి అర్జెంటుగా ఎప్పుడంటే అంబులెన్స్ కావాలి, అంబులెన్స్ పిలవాలి అంతే, ఇక ఏ సమాచారం వద్దు. ఈ ప్రపంచం రకరకాల మార్గాల్లో నాశనానికి సిద్ధమైంది. వారి దగ్గరికి సువార్త వెళ్ళాలి, అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధానాలు వెళ్ళాలి, అవి వారికి అర్థం కావాలి. యేసు ప్రభు శిలువకి వారికి సంబంధం ఏంటో వారికి అర్థం కావాలి. ఆ అర్థం చేయించేదానికి నా జ్ఞానాన్ని నేను ఎలా ఉపయోగిస్తున్నాను, మీ జ్ఞానాన్ని మీరు ఎలా ఉపయోగిస్తున్నారు, నేను ఏ దృష్టాంతాలు తీసుకున్నాను, మీరు ఏ దృష్టాంతాలు తీసుకుంటున్నారు. ఎప్పుడైతే పేతురు ప్రసంగం చేశాడో విన్నటువంటి వ్యక్తులు, సహోదరులారా మేమేం చేయాలి, ఎందుకంటే వారు హృదయంలో పొడవబడి అని ఉంటుంది అక్కడ. అంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు పొడవబడ్డారు. ఏం చెప్పాడు అక్కడ అంటే, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను నియమించాడు, ఇది ఇశ్రాయేలు వంశం అంతా రూఢిగా తెలుసుకోవాలి. అంటే యేసు ప్రభు ప్రాణత్యాగం అన్నది డైరెక్ట్గా నాకే సంబంధం ఉంది అనేది నాకు తెలిసినప్పుడే నేను ఆయన పాదాల చెంత సాగిలపడతాను. అది తెలియనప్పుడు కౌన్సిలింగ్ చేస్తున్నాం, క్రిస్టియన్ కౌన్సిలింగ్ చేస్తున్నాం, బైబిల్ని ఆధారం చేసుకుని కౌన్సిలింగ్ చేస్తున్నాం. ఏదో చెబుతాం, దానికి సంబంధించిన లేఖనాన్ని చూపెడతాం. ఇది కాదు కౌన్సిలింగ్ అంటే. ఏది తీసుకున్నా యేసు ప్రభు శిలువ దగ్గరకు వచ్చి ఆగినప్పుడు దాన్ని సువార్త అంటాం. సువార్త అన్నది ఇంక్లూజివ్ కాదు, ఎక్స్క్లూజివ్. సువార్త అన్నది ఎక్స్క్లూజివ్. యేసు ప్రభు శిలువ మీద ప్రాణం పెట్టి తిరిగి లేచిన తర్వాత మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త చెప్పండి అన్నాడు. అంటే సర్వ ప్రపంచానికి కావాల్సిన సమాచారం ఈ 12 మంది దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర లేదు. తర్వాత యోధాస్థానంలో వేరే వాళ్ళు వచ్చారు కదా. అంటే సర్వ ప్రపంచానికి కావాల్సిన సమాచారం ఈ 12 మంది దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర లేదు. అంటే ఇది ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్, ఇది మిగతా ఎవరికి తెలియదు. నేనేం చెప్తున్నాను అంటే, మిగతా మతాలకు కానీ మిగతా ధర్మాలు కానీ ఈ 12 మందికి మిగతా వారికి గీత గీస్తే ఈ 12 మందికి మిగతా వారికి అసలు సారూప్యత లేదు, ఎక్కడ కూడా ఒక్క చిన్న సిమిలారిటీ కూడా లేదు. యేసు ప్రభు ఏం చెప్పమన్నాడో దాన్ని చెప్పడమే సువార్త, అపోస్తులు ఏం చెప్పమన్నారో దాన్ని చెప్పడమే సువార్త. ఇది ఇటువైపు నుంచి జరుగుతుంది తప్ప మ్యూచువల్గా జరిగేది కాదు. ఇది నాకు యేసు ప్రభు తెలుసు, ఆయన గురించి నేను చెప్పినంతకాలం వాళ్ళకి తెలియదు, నేను చెప్పాల్సిందే. ఇటు వాళ్ళని కలుపుకునేదానికి ఏదో సారూప్యతను సంపాదించడం లేదు ఇక్కడ. నేనేం చేస్తానంటే, ఇప్పుడు సువార్త అంటే ఏంటి, ఏ విషయాలు చెప్పాలి, సువార్తలో ఏముంటాయి అన్నది చెబుతాను. వీటిని వివరించేదానికి నా జీవితం సరిపోతుంది, మీ జీవితం సరిపోతుంది. ఇప్పుడు ఇక వాళ్ళ జై కొట్టాలన్నా, ప్రసాదాలు తినాలన్నా, లేకపోతే ఇంకోటి చేయాలన్నా అన్నది అసలు మ్యాటర్ కాదు, రాదు ఇక్కడ. నంబర్ 1 సువార్త అంటే ఏంటంటే జీసస్ లైఫ్, డెత్ అండ్ రెజరెక్షన్. ఎవరి లైఫ్ అండ్ డెత్, రెజరెక్షన్? యేసు ప్రభు. కేంద్రంలో యేసు ప్రభు ఉంటాడు. ఆయన ఏదైనా సూచక్రియ చేసినప్పుడు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది, దాని ద్వారా ఏం చెప్తున్నాడు ఆయన, ఆయన ఎందుకు చనిపోయాడు, ఎందుకు తిరిగి లేచాడు, దీన్ని వివరించాలి. ఇది సువార్త. నంబర్ 2 సాల్వేషన్ త్రూ ఫెయిత్. ఎలా ఆ సువార్తని అంగీకరించాలి, ఆ సువార్త ఇచ్చేటువంటి రక్షణ నాకు ఎలా వస్తుంది. బ్యాటరీలో ఉన్నటువంటి పవర్ అనేది బల్బులోకి వచ్చి బల్బు వెలగాలంటే ఎలా వస్తుంది అంటే, త్రూ ఈ కాపర్ వైర్స్ ఉంటాయి కదా, ఆ వైర్స్ కనెక్ట్ కావాలి ఆ 2 టెర్మినల్స్కి, అలానే తీసుకోవాలి కదా. యేసు ప్రభు మరణ సమాధి పునరుద్ధానంలో ఉన్నటువంటి రక్షణ ఎలా నేను పొందుకోవాలంటే త్రూ ఫెయిత్, విశ్వాసం ద్వారా. నంబర్ 3 సువార్త ఏం చెప్తుందంటే గాడ్స్ లవ్ అండ్ గ్రేస్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపుగా నిత్యజీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించను. యేసు ప్రభు శిలువ అంటే అది దేవుని ప్రేమ అని అర్థం చేయించగలగాలి ఈ ప్రపంచానికి. యేసు ప్రభు శిలువ అంటే అది దేవుని ప్రేమ. ఎలా దేవుని ప్రేమ అన్నది చెప్పేదే మనం చేయాల్సిన బాధ్యత. ఆ శిలువ ఎలా కృప, దేవుని కృప. కృప అంటే అర్హత లేని వాడికి బహుమతినివ్వడం. పరుగు పందెంలో మొదట వచ్చాడు అనుకో, వాడికి మనం మెడల్ వేసి సత్కరిస్తే వాడు ముందు వచ్చాడు కాబట్టి వాడు అర్హుడు. కానీ చివరి వచ్చిన వాడికి మెడల్ ఇచ్చామనుకో, అది కృప. యేసు ప్రభు నన్ను రక్షించడానికి, నా కోసం ప్రాణం పెట్టడానికి నాలో ఎలాంటి అర్హత లేదు. ఉచితంగా నన్ను నీతిమంతుడిగా చేశాడు, పరిశుద్ధుడిగా చేశాడు. యేసు ప్రభు శిలువ అనేది ఎలా దేవుని ప్రేమ, యేసు ప్రభు శిలువ అనేది ఎలా దేవుని కృప, దీన్ని వివరించగలగాలి. నంబర్ 4
రెపెంటెన్స్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. ఆ సువార్తని నేను ఎలా రెస్పాండ్ అవ్వాలి సువార్తకి అంటే త్రూ రెపెంటెన్స్, మారు మనసు ద్వారా నేను రెస్పాండ్ అవ్వాలి, స్పందించాలి. మారు మనసు అంటే ఏంటి? మరో మనస్సు. నాకు మనసు ఉంది, అది పాపం చేయడానికి మొగ్గు చూపుతుంది. మరో మనసు అంటే పాపాన్ని అసహించుకునేదాన్ని మరో మనసు, మారు మనసు. రెపెంటెన్స్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. ట్రాన్స్ఫర్మేషన్ అంటే రూపాంతరం పైబడినటువంటి ఒక పరిసయుడితో యేసుప్రభువు అన్నాడు, న్యూ బర్త్, కొత్తగా జన్మించాలి, పైనుండి జన్మించాలి. అదేంటో వివరించడమే సువార్త అంటే. 6వదిగా రికన్సిలియేషన్ విత్ గాడ్, దేవునితో సమాధానపడడం. వాళ్ళు ఎవరైనా సరే, ఏ మతస్థులైనా సరే దేవుని ఉగ్రతకు లోనై ఉన్నారు. ఎఫెసీ పత్రికలో చాలా స్పష్టంగా రాయబడింది. 2వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను చదివి వినిపిస్తాను, ముగిస్తాను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటారు. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటమే. అక్కడ చూడండి, కడమ వారి వలనే అంటే ఇప్పుడు మనం యేసు ప్రభువులో రక్షణ పొందాం, కానీ రక్షణ పొందకముందు వారి వలన అంటే మొత్తం అందరమును స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై. స్వభావ సిద్ధంగా అంటే స్వభావం ఎప్పటి నుంచి వచ్చింది? బై నేచర్ వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ ర్యాత్ అని ఉంటుంది అక్కడ. బై నేచర్. మీరు ఇల్లు చదువుతూ ఉన్నప్పుడు ఓ చిన్న తేలుపిల్ల కనిపించింది అనుకోండి, ఏం చేస్తారు? వెంటనే అయ్యో అభంశం తెలియనప్పుడు తేలుపిల్ల అని వదిలిపెడతారేంటి? దాన్ని చూడగానే కాలుతో నలిపేస్తాం కదా, చెప్పు కాలుతో నలిపేస్తాం, లేదా చీపురు తిరిగేసి కొడతాం. ఏమైంది? ఏం చేసింది అది? చిన్న పిల్ల ఏం చేసిందని కొట్టి చంపావు. లేదా చిన్న పాము పిల్ల కనిపిస్తే ఏం చేసిందని కొట్టి చంపుతున్నావు. స్వభావ సిద్ధంగా అది ఉగ్రతకి పాత్రురాలు. దాని నేచర్ అది, దాని జన్మే అది కదా. స్వభావ సిద్ధంగా మనం దైవోగ్రతకు పాత్రులవే అందరం. వాళ్ళు ఎవరైనా ఎంత నిష్ఠగా ఉన్నా, ఎంత పాపంలో ఉన్నా అందరం దేవుని ఉగ్రతకు పాత్రులవే. కాబట్టి దేవునితో సమాధాన పడండి అని చెప్పేదే సువార్త. ఆ సమాధానం ఎలాగంటే ఆయన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువను అంగీకరిస్తే దేవునితో సమాధాన పడతాం. లేకపోతే ఉగ్రత కింద నిలిచి ఉన్నామని ఎదురుగా ఉన్న వ్యక్తికి అర్థం చేయించడమే మనం చేయాల్సిన పని. అదే సువార్త అంటే. కానీ ఈరోజు టైటిల్స్ మారిపోయాయి, చెప్పే విధానం మారిపోయింది. ఎందుకు చెప్తున్నావో తెలియదు, ఏం చెప్తున్నావో తెలియదు. మొత్తానికి గంటలు ప్రసంగాలు అయిపోతున్నాయి. ఈ 6 విషయాలను కలిపి సువార్త అంటారు. ఇవి అర్థం చేయించడానికి నేను పడే ప్రయాస, నేను దేవుని ప్రేమించడం, ఇది అర్థం చేయించే దాంట్లో నా జీవితం అయిపోతుంది. ఇప్పుడు అన్ని జనులను రక్షించడానికి వారి దేవుళ్ళని జయకొట్టాలన్నా, వారి ప్రసాదాలు తినాలన్నా, వారి సంప్రదాయాలను పాటించాలన్నా అంటే అలాంటి వ్యక్తుల మీద కక్షతో పెట్టింది కాదు ఇది. అయ్యో పాపం ఆ వ్యక్తికి సువార్త తెలియలేదే. సువార్త తెలియని వ్యక్తిని జై కొట్టి కొన్ని లక్షల మంది ఆ వ్యక్తి నాకు సువార్త తెలుసా తెలీదా అనేటువంటి ఒక ప్రశ్న వేసుకోకుండా చేసినటువంటి ఈ ఫాలోవర్స్ పాపాన్ని బయట పెట్టడానికి ఇక్కడ కూర్చున్నాం మనం. నేను క్లాస్ రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత నేను ముగిస్తాను. 6th స్టాండర్డ్లో 3 సెక్షన్లు ఉండేవి నేను టీచ్ చేసేటప్పుడు. సెక్షన్ సి ఉండేది. వాళ్ళు ఏంటంటే ఎలాగైతే పెళ్లి చూపుల్లో పెళ్లి కుమార్తె కాబోయే పెళ్లి కుమార్తె తలదించుకుంటుంది అలాగ ఉంటారు. క్లాసులోకి ఎంటర్ కాగానే పొరపాటు కూడా కన్నులు ఎత్తి చూడరు. ఎందుకు చూడరు అంటే పైకి ఎత్తి చూస్తే ఏమడుగుతాడో ఏమో అని. ఎందుకంటే చింతమొద్దులు అంటారు కదా, అలా ఉండేవాళ్ళు. సెక్షన్ ఏకి వెళ్ళాలంటే నాకు భయం వేసేది. వాళ్ళని ఐఐటి బ్యాచ్ అనేవాళ్ళు. వాళ్ళు అడిగే ప్రశ్నలు చాలా పెద్దవి.
వాళ్ళు ఖాళీగా ఉన్న సమయంలో ఏ జబర్దస్తో ఇంకోటి చూడకుండా ఐఏఎస్ వాళ్ళకి ఇంటర్వ్యూ జరుగుతుంది కదా, అవి చూసేవాళ్ళు. అక్కడ ఐఏఎస్లు అడిగిన ప్రశ్నలు పట్టుకొచ్చి నన్ను అడుగుతారు. ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి? 45 నిమిషాలు లెసన్ చెప్పడానికి ముందు రోజంతా కూర్చుండే వాళ్ళని, భయం అంతమందిలో పరువు పోతుందేమో అని. సెక్షన్ బికి వెళ్ళాలంటే ఓకే, వాళ్ళ టెక్స్ట్ బుక్లో ఉన్న దాన్ని ప్రిపేర్ అయితే సరిపోద్ది అనేటట్టుగా వెళ్ళేవాడిని. సెక్షన్ సికి అంటే టెక్స్ట్ బుక్ లేకుండానే, చాక్ పీస్ లేకుండానే మనం ఎలా వెళ్ళినా సరే వాళ్ళు అసలు చూస్తే కదా మన వైపు చూడరు. ఈ సెక్షన్ సిలో మనం ఏం చేసినా చెల్తుంది, సెక్షన్ ఏలో కుదరదు. ఈరోజు ఈ హైందవ దేవుళ్ళకి జై కొట్టి దాన్ని మరలా సమర్థించుకుంటూ మరలా నిజమని నిరూపించేదానికి ఇంత శతవిధాల ప్రయత్నం చేస్తున్న వ్యక్తి ఆ వీడియో కింద కామెంట్లు చూడండి, బాధ అనిపిస్తుంది, ఏడుపు వస్తుంది. ఏంట్రా ఇంత చిన్న విషయం కూడా అర్థం కాకుండా మరలా ప్రతి వాడి పాపం మీద ఇప్పుడు ఈ వ్యక్తికి రక్షణ లేదు, ఆ వ్యక్తికి రక్షణ లేదనే విషయం ఆ వ్యక్తి ఆలోచించుకునేదానికి అవకాశం ఎవడు ఇచ్చాడు? ప్రశ్నించేవాడు ఉంటే కదా ఆ వ్యక్తి కాసేపు కూర్చొని ఆలోచిస్తాడు. ఎప్పుడైతే ఆ వ్యక్తి జై కొట్టాడో మొదలు పెట్టాం మొట్టికాయలు వేయడం, ఒక వీడియో అంటే అందరూ స్పందించేటప్పటికి వాస్తవానికి నాకు ఏ అభ్యంతరం లేదు, కానీ మీకోసం క్షమాపణ చెప్తున్నా. టోన్ మారిందా? మొదటి రోజు ఏమన్నాడు? బైబిల్లో శద్రకు ఎవరు, దానియేలు ఎవరు ఏదో తెలియనట్టుగా. అయితే రిపీటెడ్గా ప్రశ్నిస్తుండేటప్పటికీ ఆ ప్రశ్నలు కొంతమంది విన్నారు, ఆ వ్యక్తి సంఘంలో సభ్యులు, వాళ్ళు కూడా అనుమానంగా చూశారు ఇదేదో తేడాగా ఉందే అని. అప్పుడు వచ్చి మీకోసం క్షమాపణ చెప్తున్నా అన్నాడు. ఇది కొనసాగితే ప్రశ్నించడం, నిజంగా ఆ వ్యక్తి మోకరించి క్షమాపణ అడుగుతాడు దేవుణ్ణి, ప్రభువా క్షమించు అని. ప్రశ్న లేదు కాబట్టి ప్రతి దాన్ని సమర్థిస్తున్నారు కాబట్టి ఆ వ్యక్తి నాశనాన్ని వీళ్ళే కోరుకుంటున్నారు, వీళ్ళ నాశనాన్ని వాళ్ళు కోరుకుంటున్నారు. నేనేం చెప్తున్నాను అంటే, సువార్త అనేది తెలియని వ్యక్తి వచ్చి వేదిక మీద ప్రసంగం చేస్తే దాన్ని జై కొట్టినంత కాలం ఈ వ్యక్తి సువార్త అంటే ఏంటి ఈ వ్యక్తికి ఎలా తెలుస్తుంది? ఈ కెమెరా ముఖంగా ఈ వ్యక్తికి నేను నేరుగా చెప్తున్నా, అంటే తెలీదు, ఇది ఎవరికి ప్రపంచానికి తెలీదు. బహుశా అది 2012, 2013 అనుకుంటాను. నేను యేసుప్రభువుని నమ్ముకుంది 2011లో. ఈ వ్యక్తి అప్పుడే రంజిత్ పేరు మీద ఒక కౌంటర్ వీడియో చేశాడు. అవును అవును, మీకు గుర్తుందో లేదు? గుర్తుంది, పక్కన కూడా మేము ఉన్నారా? వెరీ గుడ్. రంజిత్ పేరు మీద కౌంటర్ చేశారు. ఆ కౌంటర్ చేస్తే అది బాగా సెన్సేషన్ అయింది. ఇక ఈ బీఓయూకి సంబంధించినటువంటి ఈ బ్యాచ్ ఉంటుంది చూసారా, ఆకాశానికి ఎత్తేసారు, మనోడు మామూలుగా మాట్లాడలేదు అని చెప్పి. అలా ఈ వ్యక్తిని కడపకు పిలిపించాడు ఒక పాస్టర్ గారు. అప్పుడు నేను స్వార్థ చేస్తున్నాను, అందరితో మాట్లాడుతున్నాను, నా ప్రయాసం నేను పడుతున్నాను. అయితే ఏంటంటే 1100 నోకియా ఫోన్ ఒకటి ఉండేది, నోకియా అనేది ఒకటి ఉండేది. దాన్ని చాలా కష్టపడి సంపాదించి కొనుక్కున్నాను నేను. అది తప్ప ఇంకా మిగతా తెలియదు, కనీసం కెమెరా ఫోన్ కూడా తెలీదు ఉండేది. ఆ టైంలో బహుశా ఈ వ్యక్తికి ఉన్నటువంటి డబ్బు ఈ వ్యక్తికి దురదృష్టమేమో నాకు తెలియదు, కానీ కెమెరాలో బాగా ఫేమస్ అయిపోయాడు. ఆ వ్యక్తిని కడపకు పిలిపించేటప్పటికి బాగా పబ్లిసిటీ, పలానా వ్యక్తి వస్తున్నాడు, మామూలుగా ఉండదు, ఇక సుమోలు లేచిపోతాయి గాల్లో అనేటట్టుగా బిల్డప్ ఇచ్చారు. సరే ఎన్ని లేస్తాయి చూద్దామని వెళ్ళి కూర్చుని అక్కడ. మీరు తెలిసే సామెతల గ్రంథము 14వ అధ్యాయం నేను ముగించేస్తాను ఇది చెప్పి, ఎందుకంటే తెలియాలి ఎలా మోసపోతున్నారు, ఈ వ్యక్తి ఎలా మోసపోయాడు, జనాలు ఎలా మోసపోతున్నారో తెలియాలి. 14వ అధ్యాయం సామెతల గ్రంథము 4వ వచనం. ఈ వీడియో చూస్తున్నటువంటి వ్యక్తికి ఈ వచనం గుర్తొస్తుంది. ఓకే, అంటే ఎప్పుడు జరిగింది ప్రసంగం అన్నది, ఆ ప్రసంగంలో ఏ వచనాన్ని వాడాడు అన్నది నేను చెప్తున్నాను. 4వ వచనం. ఎద్దులు లేని చోట గాది యందు ధాన్యం ఉండదు, ఎద్దుల బలము చేత విస్తారం వచ్చుబడి కలుగును. ఈ వచనం తీసుకొని ప్రసంగం చేశాడు. ఇంక ఎద్దు అనగానే ఇక వెళ్ళాడు వ్యవసాయానికి వెళ్ళి మొత్తం పొలంలో నారు నాటేది, పీకేది మొత్తం అంతా వివరించాడు. అక్కడ నుంచి మరలా రంజిత్తో వెళ్ళి సెకండ్ రౌండ్ వేసుకున్నాడు. అది ఒక టౌన్లో పెట్టారు మీటింగు, ఒక వీధిలో. అందరూ సీరియల్స్ పెట్టుకొని చూస్తున్నట్టుగా
నటిస్తున్నారు తప్ప చెవి ఇటువైపు వేశారు. పెద్ద పెద్ద సౌండ్ సిస్టమ్ పెట్టి మాట్లాడుతున్నారు. ఈయన వాయిస్ చాలా పెద్దగా ఉంటుంది. ఈ సౌండ్ స్పీకర్ ఒకటి చాలా గట్టిగా వినపడుతుంది సమాచారం. ఆ కుర్చీలో కూర్చొని బాధపడ్డాను. అప్పట్లో బాగా డబ్బు ఇచ్చి పిలిపించారు. ఇక్కడ నుంచి కడప అంటే చాలా దూరం కదా, ఆ ఫ్యూయల్కి ఆ ఖర్చుకి పెద్ద హంగామా ఉంటుంది కదా. ఇంత డబ్బిచ్చి పిలిపించింది ఈ సామెతల గ్రంథం 14:4 వివరించుకోవడానికి. ఏంటి తెలీదా మీకు? ఎప్పుడు పొలంలో పని చేయలేదా? పొలంలో పని చేయలేదా? ఎద్దులు ఎలా పని చేస్తాయో తెలీదా? వ్యవసాయంలో పని తెలీదా? ఇదంతా యేసుప్రభు సిలువ అనే మాట వచ్చింటే ఒట్టు. యేసుప్రభు నీ పాపాల కోసం ప్రాణం పెట్టాడని చెప్తే ఒట్టు అన్నారో. ఒక్కొక్కడు ఒక పాపంలో ఉంటాడు. వ్యవసాయం గురించి వినడానికి రాలే, రంజిత్ తోపురి మీద కౌంటర్ కోసం రాలే. ఆ పాపం యేసు ప్రభు ఎలా తీసివేస్తాడు, ఎలా ఆదరిస్తాడు అనేది వచ్చారు ఆడియన్స్. బాధ అనిపించింది. అంటే అప్పుడు అర్థమైన విషయం ఏంటంటే ఈ వ్యక్తికి సువార్త అంటే ఏంటో కూడా తెలియకుండా ఇలాంటి వ్యక్తిని వేలకు వేలిచ్చి పిలిపించినప్పుడు ఆ వ్యక్తి బాగుపడడానికి ఎక్కడ ఆస్కారం ఉంది? ఎవరిచ్చారు ఆస్కారము? అది అయిపోయిన తర్వాత మరలా మీటింగ్. ఎప్పుడు కూర్చొని ఆలోచించాడు ఈ వ్యక్తి? ఎవరు ఆ అవకాశాన్ని ఇచ్చారు? చెడగొట్టారు. అప్పటి నుంచి సువార్త అంటే ఏంటో తెలియకుండా చెడగొట్టారు. గట్టిగా అరిస్తే అది వాక్యం అవుతుందా? తొడలు కడితే వాక్యం అవుతుందా? కౌంటర్లు ఇస్తే వాక్యం అవుతుందా? సువార్త అవుతుందా? అలా ఆ వ్యక్తికి ఆలోచించుకునే సమయం ఇవ్వకుండా ప్రతిరోజు వాడుకొని ఏదో అరుస్తున్నాడు, గట్టిగా అరుస్తున్నాడు. దురదృష్టం ఏంటంటే కూడా ఈ మధ్యకాలంలో షార్ట్ వీడియో చూసా అన్న, వెరీ పవర్ఫుల్ అని చెప్తున్నా. వెరీ పవర్ఫుల్. దాన్ని జాడ్యం అనాలా లేకపోతే ఏమనాలన్నా అనాలి. అంటే సువార్త ఎవరు చెప్పాలంటే పలానా 2 అక్షరాలు తగిలించుకున్నారు, 3 అక్షరాలు తగిలించుకున్నారు. ఇలా ఆ వ్యక్తికి సువార్త అంటే ఏంటో తెలియకపోయినా సరే వెంటనే వేదికలు ఇచ్చి కనీసం ఆలోచించుకునే పరిస్థితి లేకుండా ఈరోజు లక్షల మంది సబ్స్క్రైబర్స్ వచ్చి అలా ఒక్క ప్రకటన చేయగానే లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు వచ్చేసి ఇష్టం వచ్చే పనులన్నీ చేస్తూ పెద్దవాడిని చేసి ఇప్పుడు ఆ వ్యక్తి మాట్లాడుతున్న ప్రతి మాటకి ఇదిగో ఇలాంటి చర్చా వేదికలు మనం పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఇలా చర్చా వేదిక పెట్టి ఇది తప్పురా అన్నా సరే మరలా మనమే బలి కావాల్సిన పరిస్థితి. మీరు గమనించండి, కేఆర్ టీవీలో ఈ వ్యక్తి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు రీప్లే చేసుకుని వినండి. ఆ వ్యక్తి వాళ్ళ దేవుడిని ప్రస్తావించి జై కొట్టాడు. జై కొట్టగానే ఈ వ్యక్తి జై అనగానే ఆ వ్యక్తి షాక్ అయ్యాడు. నేను వింటున్నది నిజమా అని షాక్ అయ్యాడు. ఎవరు? యాంకరు. అది చాలు, ఇక్కడ దాకా అక్కర్లేదు. బైబిల్ తెరిచి ఇంత పెద్ద చర్చా వేదిక అక్కర్లేదు. దాన్ని ఒక్కసారి రిపీట్ చేసుకుంటే జై కొట్టనగానే ఆ వ్యక్తి జై కొట్టగానే ఆ వ్యక్తి షాక్ అయ్యాడు. లిటరల్లీ హీ వాజ్ షాక్డ్. ఇంత దూరం ఎందుకు? ఇప్పుడు మరలా ఇది తెరిచి కూడా చెబుతూ ఉంటే మరలా మన కౌంట్స్ వస్తున్నాయంటే ఇక వీళ్ళకి మనస్సాక్షి ఎక్కడుంది? వాతం ఇవ్వబడిన మనస్సాక్షి వాతం ఇవ్వబడింది. కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఈ ప్రబుద్ధుడు చేసినటువంటి ఈ పని వాక్యం సమర్థిస్తుందా లేదా? ఇదే ప్రశ్న. ఎందుకు ఈ వ్యక్తి ఇలాంటి విపరీతమైన ధోరణకు వెళ్తున్నాడంటే, ఎవరో శ్రీలంకలో వ్యభిచారం చేసిందంట ఆ తల్లి. ఆ తల్లిని దేవుడు అర్థం చేసుకుంటాడంట. సరే, దేవుడు అర్థం చేసుకుంటాడు, ఇక మనకెందుకు వ్యభిచరింపకూడదని ఆజ్ఞ? ఆ కింద కామెంట్ వచ్చింది, బిడ్డల ఆకలి తీర్చడానికి ఆ తల్లి వెళ్ళి వ్యభిచారం చేసింది కాబట్టి దేవుడు అర్థం చేసుకుంటాడు అని చెప్పాడు ఈ వ్యక్తి. కింద కామెంట్ ఏంటి తెలుసా? అన్న, ఆ బిడ్డలకి రేపు ఆకలి కాదా అని. ఈరోజు బిడ్డలకు ఆకలి అయింది, వెళ్ళింది ఆ తల్లి, వ్యభిచారం చేసింది. వ్యభిచారం కాదంట, దేవుడు అర్థం చేసుకుంటాడంట. మొత్తానికి తిండి కింద తీసుకొచ్చి వంటకం చేసింది. మరి రేపు ఆకలి కదా ఆ బిడ్డలకి? ఎల్లుండి ఆకలి కాదు, ఆ తర్వాత ఆకలి కాదు, దాన్నే కదా వ్యభిచారం అంటాము. ఇక్కడెక్కడో మీటింగ్ పెట్టాడు, వడ్డీ వ్యాపారం నిజం అన్నాడు, వడ్డీ వ్యాపారం చేయొచ్చు అన్నాడు. తర్వాత నయమాన్ని గురించినటువంటి సందర్భాన్ని చెబుతా అన్నాడు. నయమాను చేతి మీద ఆ యజమానుడు అనుకుని నమస్కారం పెట్టినప్పుడు ఎలీషా పర్మిషన్ ఇచ్చాడంట. ఎలీషానే కదా, ఎలీషా పర్మిషన్ ఇచ్చాడంట అని చెప్పు. ఒక్క నిమిషం ముగించేస్తాం, 5 minutes. ముగించొద్దు మీరు, అంటే అవుట్ ఆఫ్ టాపిక్ అవుతుంది. నెక్స్ట్ ఆ ప్రశ్నలోనికి మనం వెళ్దాం. ఒక్క నిమిషం ఫినిష్ చేస్తాం. ఓకే. ఇక్కడ దేవుడికి నమస్కారం పెట్టిన ఒక సీక్రెట్గా ఉన్న క్రిస్టియను దేవుడు అర్థం చేసుకుంటాడు అనేటువంటి బోధ. ఇలా
మొట్టమొదటిసారి శ్రీలంక దగ్గర ఆగి ఉంటే రెండోది వచ్చిండదు కదా. అంతకంటే ముందు వడ్డీ వ్యాపారం దగ్గర ఆగి ఉంటే ప్రశ్నించుంటే అందరు కలిసి రెండోది వచ్చిండదు కదా. ఇలా ఏంటంటే ఆ వ్యక్తి చెప్తున్న ప్రతి దానికి జై కొట్టే వాళ్ళు ఎక్కువయ్యేటప్పటికి కనీసం ఆ వ్యక్తికి కూడా కూర్చొని ఆలోచించే సమయం లేకుండా పోయింది. ఇంతవరకు నేను ఏం చెప్పాను అంటే సువార్త అనేది ఈ పర్టికులర్ పర్సన్కి తెలియని కారణం వచ్చి ఏం చెప్పాలో తెలియక ఏంటేంటో చెబుతున్నాడు. సో సువార్త అంటే ఏంటి అన్నది మనం చెప్పగలిగితే ఈ చర్చా వేదికలో కనీసం దీన్ని చూసైనా వ్యక్తి నా చిన్న ఆశ. ఓకే, థ్యాంక్ యూ. చాలా చక్కని విషయాలు తెలియజేశారు. కాకపోతే మన చిన్న విషయం కొన్ని కామెంట్స్ నాకు నిన్న నుంచి వాట్సాప్లో కూడా వచ్చాయి. మీరు డైరెక్ట్ పేరు చెప్పొచ్చు కదా, ఒక వ్యక్తి అని ఎందుకంటారంటే, పౌలు గారు కొన్ని విషయాల్లో కొన్ని దుర్బోధలు ఖండిస్తున్నప్పుడు కొందరు వ్యక్తులు మరీ వాళ్ళు పతనా స్థాయికి వెళ్ళిపోయినప్పుడు డైరెక్ట్ పేరు ఎత్తాడు. ఇప్పుడు మనం చర్చ వేదిక చేస్తున్నాం, దీని మీద ఇంకా గలిబిలి చేస్తే డైరెక్ట్ పేరు పెట్టి పిలిచి కూర్చోబెట్టి డిబేట్ చేద్దాం రండి అని అనుకోవడానికి ఇవన్నీ మనం చాలా చక్కగా సమాధానకరంగా వెళ్తున్నాం. కాదని మళ్ళీ దీన్ని కూడా ఎద్దేవి చేస్తే రేపు జరిగేది ఏంటంటే డైరెక్ట్ డిబేట్లో కూర్చుందాం అంట. అందుకు గౌరవపదంగా అన్న కానీ మేము కానీ కొందరు వ్యక్తులు ఎందుకు అంటున్నారంటే ఇంకా అవకాశం ఉంది ఆయనకి సరిదిద్దుకోవడానికి, నేర్చుకోవడానికి. అంటే ఆయననే కాదన్న, ఇలాంటి బోధన అనుసరించేవారు చాలా మంది ఉన్నారు సమాజంలో. అవును, అంటే అందరిని ఉద్దేశించి మాట్లాడు కాబట్టి మనం ఒక్కరి పేరు ప్రస్తావించట్లేదు. ఎందుకంటే చెన్నై దగ్గర నుంచి మన ఏపీ వరకు ఇవన్నీ తగలడ్డాయి కాబట్టి కొందరు అని అనాల్సి వస్తుంది. అవును, ఓకే ఓకే సరే అన్న, ఇప్పటి వరకు చాలా మంచి మాటలు మనం విన్నాం. సువార్త అనేది ఉంటే యేసు తప్ప మరొక మార్గం లేకుండా ఆ సువార్తనే యేసుక్రీస్తు వారి కొరకు, ఆయన మరణ పునరుద్ధాల కొరకు సమాజం మధ్యకు మనం తీసుకువెళ్తే ఇప్పుడు మనకు ఎదురవుతున్న ఈ ప్రశ్నలుగానే మనకు ఉద్భవించవు. ఎందుకంటే సువార్త మనం ప్రకటించినప్పుడు ఇవేమీ దాని ఛాయల వద్దకు కూడా రావు. ఎందుకంటే సువార్త ప్రకటించడానికే మనకు జీవితం సరిపోదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి కొరకు, బైబిల్ కొరకు మాట్లాడాలనంటే మన ఆయుష్ చాలా చిన్నది. ఈ చిన్న కాలంలో నమ్మిన వారి విశ్వాసాలను దెబ్బ కొట్టే ప్రసంగాల మధ్య మనం బ్రతుకుతున్నాం. కాబట్టి ఈ దుర్బోధనలు ఖండించడానికి మన ఈ చర్చా వేదిక. అలానే ఈ సువార్త అపోస్తులు ఎలా అయితే తీసుకెళ్లారో ఆ వేలో మనం కూడా వెళ్ళాలని ఇప్పటివరకు జాన్ పాల్ గారి ద్వారా మనం విన్నాం. అయితే ఇదే ప్రశ్న కంటిన్యూ చేస్తూ అన్న మాట్లాడుతూ ఒక మాట మాట్లాడారు. ఇప్పుడు యేసు తప్ప మరొక దారి లేదు. ఎవరికి లేదు? అన్యులకా, యూదులకా, గ్రీసు దేశస్తులకా, ఇండియన్స్కా, మనక ఎవరికి? అసలు యేసు తప్ప మరొక మార్గం లేదు, క్రీస్తే సమాధానపరచువాడు. ఇదే బోధ అపోస్తులు అనగా పేతురు కావచ్చు, పౌలు గారు కావచ్చు, ఇదే బోధ అనుజనుల దగ్గరికి తీసుకెళ్లారు అన్నది వాస్తవమా బైబిల్ ప్రకారం? అంటే మనకు బైబిల్లో కొంతమంది మనకు కనబడుతున్నారు, కొర్నేలి సందర్భం కావచ్చు, మిగిలిన సందర్భాలు కావచ్చు. వారి దగ్గరికి పేతురు గారైనా మిగిలిన పౌరు గారైనా వారు ఎలా క్రీస్తును ప్రకటించారు? ఆయనే మార్గమైనప్పుడు ఇలా చెప్పారా? ఎవరి దేవుడు వారికే గొప్ప, మీ దేవుడు మీకు గొప్ప, మా దేవుడు మాకు గొప్ప అని చెప్పారా అపోస్తులు ఎక్కడైనా వారిని రక్షించడానికి? లేదా యేసుక్రీస్తే మార్గం అని అన్నట్టుగా ప్రకటించారా? రెండిట్లో ఏది వాస్తవం? ఈ రోజు చెబుతున్న ఈ మాటలు ఈయన దైవజనుడే, ఆయన దైవజనుడే ప్రజెంట్ సమాజంలో. ఇప్పుడు ఆయన చెప్పింది వాస్తవమా? బైబిల్ ప్రకారంగా యేసు తప్ప మరొక మార్గం లేదు, అది ఎలాంటి వారికైనా అన్నది వాస్తవమా? ఓకే, దీనికోసం వివరణ జేమ్స్ అనే మీరు మాట్లాడాలని సమయం. ఇందాక మనం ఎక్కడైతే ఆపామో మళ్ళీ దాన్ని కంటిన్యూ చేద్దాం. అన్నగారు నిజంగానే చాలా విషయాలు ఓపెన్గా మాట్లాడుతున్నారు. ముందుకు వెళ్ళే కొలది విషయం జరిగేది అదే, కాకపోతే అది ఇక్కడే జరిగితే ఇంకా కొంచెం చెప్పాల్సిందే డిస్టర్బెన్స్ అవుతుందని చివరికి వెళ్ళే కొలది ఇంకా డైరెక్ట్ కౌంటర్స్ ఉన్నాయన్న. ఇంకా ఎక్కడి నుంచి మనకు స్టార్ట్ అవుద్ది? కొర్నేలు విషయం దగ్గర. అంటే ఇప్పటివరకు మనం ఎవరైతే ఒక వ్యక్తిని ప్రస్తావించామో ఆ వ్యక్తి ముఖ్యంగా అప్లై చేసుకుంటున్న వాక్యాలు ఇవి. కొర్నేలు సందర్భం కానీ, పౌలు సందర్భాలు కానీ, అపోస్తులు కొంతమంది వాడిన సందర్భాలు, గలతీ పత్రికలో సందర్భం కానీ అవి తీసుకుని నేను చేసింది రైటు, నేను పౌలు వలె ప్రవర్తిస్తున్నాను, పేతురు వలె ప్రవర్తిస్తున్నానని ఈ రిఫరెన్స్ కోట్ చేశాడు. ఈ రిఫరెన్స్ కోట్ చేసినప్పుడు అక్కడ సందర్భం అలా లేదు, కానీ నాకు ముందున్న శ్రోతలందరూ తప్పట్లు కొడుతున్నారు. ఇందాక అన్నట్టు
చెప్పేవాడికి ఏమీ తెలియనప్పుడు ఇంక వినేవాడికి ఏం తెలుస్తుంది? ఆడు బొందాడికి ఇంకేం తెలియదు అన్న, కాడికి ఏం తెలుస్తుంది? పైపిచ్చికి పిచ్చి కామెంట్లు పెట్టడం తెలుసు. మనం పెట్టలేమన్నా పిచ్చి కామెంట్లు మనం పెట్టలేం. ఎందుకంటే మనకి సువార్త అర్థమైంది కనుక. పగల పత్రికలు మనం పోలేము, మన సువార్త అర్థమైంది కనుక. కాబట్టి అలా వెళ్ళలేదు, మనం ఆ జోన్ వెళ్ళలేదు. మన బాధల్లో ఏంటంటే సత్యము మరుగైపోతుంది వ్యక్తికి పూజ చేస్తూ. అది మన బాధ. చేసిన తప్పుని ఆ ఒప్పుకునేది ఏదో నిజంగా నేను పొరపాటున ఆ స్టూడియోలో నేను ఈ పదాలు పలకేయాల్సి వచ్చేసింది అని ఒక మాట అంటే అంతే ఎంతో ఉందాగుండు అనుకుంటే దాన్ని కవర్ చేసిన పేతురుని అడ్డెట్టుకోవడం, పౌలుని అడ్డెట్టుకోవడం, అపోస్తులను అడ్డెట్టుకోవడం, ఈ సందర్భాలు అడ్డుపెట్టడం. ఆ సందర్భాలు ఉన్నాయా? వీళ్ళు చూడాలి. ప్రత్యేకించి ఎవరైతే కామెంట్ చేస్తున్నారో మీ గురువుని లేదా మీ గురువులు ఎవరైతే ఇవి కోట్ చేస్తున్నారు రెఫరెన్స్, ఒకసారి మేము కొన్ని ప్రశ్నలు అడుగుతాం, వాటిలో సమాధానం చెప్పగలరు? అది చూద్దాం, ఒకసారి చూద్దాం. అసలు అపోస్తులు మన అబ్రహాం దగ్గర నుంచి మనం ఆ లింక్ అక్కడ వరకు తీసుకొచ్చి ఆగాం. ఆ లింక్ ఏంటంటే తిమోతి పత్రికలో మనం చూసాంగా, దైవం సశరీరుగా ఎలలోనికి రావడం, ఇది మర్మం. ఇది అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం. ఈ వాగ్దానమైన క్రీస్తుని అన్యజనుల దగ్గరికి ఎలా తీసుకెళ్లారు అపోస్తులు? నీలా నాలా జయగుడు తీసుకెళ్లారా? ఏ ఎండక ఎండ గొడుగు కాసి తీసుకెళ్లారా? ఎలా తీసుకెళ్లారు చూద్దాం. వీళ్ళు అప్లై చేసుకున్న వాక్యాల్లోనే మన వాక్య వివరణ ఇద్దాం. చూద్దాం ఒకసారి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం. నువ్వు చదువుతాడు ఒకసారి మొదటి వచనం నుండి. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరియలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతను కనబడెను. అతడు దూత వైపు తేరు చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. మన సందర్భం తెలుసు, మనందరికి సందర్భం తెలుసు కనుక నేను డైరెక్ట్ వెళ్తున్నాను. ఈ సందర్భాన్ని ఉపయోగించుకున్నారు సదర వ్యక్తి. సదర వ్యక్తే కాదు, చాలా మంది దుర్బోధలు చేస్తున్న వాళ్ళు ఈ సందర్భాలు అప్లై చేసుకుంటున్నారు. కొర్నేలు సందర్భం ఎంచుకుంటున్నారు. ఏ విధంగా అంటే, కొర్నేలుని దేవుడు ప్రేమించలేదా? కొర్నేలుని దేవుడు స్వీకరించలేదా? ఓకే, ప్రేమించాడు, స్వీకరించాడు. ఈ విషయాన్ని ఎలా అప్లై చేసుకుంటా? అన్యజనుల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు అని అదే చెప్తున్నాం మనం, ప్రేమిస్తున్నాడు. కానీ ఎంత ప్రేమించినా ఆ ప్రేమకి ఒక రూట్ ఉంది. ఆ రూట్ ఏంటంటే క్రీస్తు కావాలి. ఇక్కడ అన్యుడు కొర్నేలి రోమీయుడు. ఈ రోమీయుడు ఆయన రోమీయుడు అయినప్పటికీ రోమీల దేవతలను నమ్మట్లేదు. ఈ రోమీయుడైన అన్యుడైన ఈ వ్యక్తికి నిజదేవుడు మరి ఎలా పరిచయం అయ్యాడో, అక్కడ యూదులు చెప్పారో ఇశ్రాయేలు చెప్పారో ఎవరు చెప్పారో తెలియదు, కానీ మొత్తం మీద యెహోవా దేవుడే ఇతనికి పరిచయం అయ్యాడు. ఇతను పరిచయం అయితే ఈ దేవుడిని విశ్వసించిన ఈయన, అంటే యెహోవా దేవుడిని విశ్వసించిన ఈయన ధర్మకార్యాలు, నీతి కార్యాలు, అనేకమైన కార్యాలు, ప్రార్థనలు ఇవన్నీ చేస్తున్నాడు. ఇవన్నీ చేసినా ఆ వ్యక్తికి రక్షణ ఉందా? లేదు, రక్షణ లేదు. బాగా గమనించండి. కొర్నేలుని ప్రేమిస్తున్నాడు. కొర్నేలు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రేమించి చాలా కార్యాలు చేస్తున్నాడు, ధర్మ కార్యాలు చేస్తున్నాడు, ఎన్నో నీతి కార్యాలు చేస్తున్నాడు. ఇవన్నీ చేసిన ఆయనకి రక్షణ లేదు. మరి రక్షణ ఎలా వస్తుంది? ఈ వ్యక్తికి క్రీస్తు పరిచయం అవ్వకపోతే ఎన్ని ధర్మ కార్యాలు చేసినా, ఎన్ని నీతి కార్యాలు చేసినా, దేవుణ్ణి ఈ వ్యక్తి ఎంత ప్రేమించినా మత సంబంధమైన వ్యక్తి అవుతాడే తప్ప రక్షణలోనికి రాడు. అందుకే అర్జెంటుగా ఎంతకన్నా చూసాడు అన్నయ్య అన్నగా ఎమర్జెన్సీ ఒక న్యూస్ వెళ్ళాలని, ఆ న్యూసే పేతురు గారి ద్వారా ప్రభు పరిచయం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే పేతురు గారి ద్వారా యేసుక్రీస్తు వారు పరిచయం అవ్వాలి. ఇప్పుడు ఈ నీతి క్రియలు అతను రక్షించు, ఈ ధర్మకార్యాలు అతను రక్షించు. అందుకే యెహోవాని ఇష్టపడిన కుమారుడైన, యెహోవాని ఇష్టపడ్డాడు, పైగా రోమీలు దేవుని కాదు, యెహోవాని ఇష్టపడిన కుమారుడైన యెహోవా కుమారుడిని ఇష్టపడకపోతే, అంటే క్రీస్తుని అంగీకరించకపోతే ఈ వ్యక్తికి రక్షణ లేదు. ఇప్పుడు చెప్పండి, కొర్నేలికే దిక్కు దివాణం లేకపోతే, ఈ మాట నేను కావాలని రఫ్గా గుర్తుంటుందని అంటున్నాను, కొర్నేలికి ఇంత మంచి వ్యక్తికే దిక్కి దివాణం తన మంచి రక్షించకపోతే ఇతర మతాల్లో ఇతర జనాల్లో ఉన్నవారు ఏ మంచి క్రియలు చేసి నిత్యత్వానికి వెళ్ళిపోతారు? పునీత్ రాజ్ కుమార్ వ్యవహారంలో ఇచ్చిన పనికి మాలిన ఎక్స్ప్లెనేషన్ ఇదే కదా, ఇదే కదా ఎక్స్ప్లెనేషన్ అప్పుడు ఇచ్చింది. మంచి క్రియలు మంచి క్రియలు వాళ్ళు వెళ్తున్నారంటే కనీసం రక్షణ సిద్ధాంతాలు అసలు ఎరుగా అంటే అసలు వీళ్ళకి తెలుస్తున్నాయి. వీళ్ళకి కొర్నేలికి లేదు. ఇప్పుడు కొర్నేలికి అర్జెంట్ కావాలి కనుక దేవుడు పంపించాడు. పంపించి ఏమని చెప్తున్నాడు చూడండి. ముఖ్యమైన వచనాలు చూసి నేను త్వరగా ఈ సందర్భాన్ని ముగిస్తాను. ముఖ్యమైన వచనాలు చూద్దాం ఒకసారి. ఎవరు మాట్లాడుతున్నాడు? 28వ వచనంలో
అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసము చేయుటైనను అట్టి వానిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడును నిషేధింపదగిన వాడి అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డేమి చెప్తున్నాడు. అప్పటి వరకు యూదులకి, మనం ఇందాక మాట్లాడుకున్నాగా, యూదులకి వాళ్ళ ధర్మాలు వారి యొక్క కార్యక్రమాలను బట్టి అన్యుల్ని వ్యతిరేకించడం, అన్యుల్ని తక్కువగా చూడడం, ఈ వ్యవహార శైలి వాళ్ళకు ఉంది. దేవుడు వీళ్ళని ప్రత్యేకంగా ఉండమని చెప్తే వీళ్ళ ప్రత్యేకత ఎక్కడి వరకు పోయిందంటే ఎక్కిరించి తిరగడం వరకు పోయింది. ఎవరికి? ఇశ్రాయేలుకి. ఇది ఎప్పుడైతే ఈ పరిస్థితికి వచ్చిందో పేతురికి ఒక ఉద్దేశం ఉంది, ఏ విషయంలో అక్కడికి పోవడం. కానీ దేవుడు ఏమంటున్నాడు? పేతురిని పంపిస్తున్నాడు. పంపించినప్పుడు ఏ ముఖ్యమైన విషయం మీద పంపిస్తున్నాడంటే 34 వచనంలో, దేవుడు పక్షపాతి కాడనియు నిజముగా గ్రహించి ఉన్నాను, ప్రతి జనములో ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీలకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు. ఇశ్రాయేలుకు పంపిన వర్తమానం ఎరుగుదురు. బాగా వినండి. ఇశ్రాయేలీలో ఇందాక అన్న చెప్పినట్టు నీకోదయమైనా, ఇశ్రాయేల్లోని ఏ పండితులైనా, ఇశ్రాయేలు దేవుడు మొక్కుతున్న ఏ అన్యజనుడైనా, ఎవరైనా ఈ భూమి మీద నివసిస్తున్న ఏ జీవితం కలిగిన వ్యక్తి అయినా ప్రభు అయినా యేసుక్రీస్తు వారిని అంగీకరించాలి. ఇందులో పక్షపాతము లేదు. కాబట్టి నీతి క్రియల వలన మనుషులు రక్షింపబడరు, ధర్మకార్యాల వలన మనుషులు రక్షింపబడరు, క్రీస్తుని బట్టే రక్షింపబడతాయి. మరొక విషయం గమనించాలి. అంటే నీతి క్రియలు చేయలేసిన అవసరం లేదా అంటారు. కాదు. ఒక చిన్న విషయం మనకు అర్థం అవ్వాలి. మనం నీతి క్రియల చేత రక్షణ తెచ్చుకోలేదు. రక్షణ ఉచితంగా మనకు అనుగ్రహింపబడింది. మనం ఎందుకు రక్షింపడ్డామంటే నీతి క్రియలు చేయడానికి రక్షింపడ్డాం. నీతి క్రియల ద్వారా రక్షణ కాదు, రక్షింపడ్డ మనం నీతి క్రియలు చేయడానికి రక్షింపడ్డాం. దాన్నే సత్క్రియలు అందు బైబిల్. ఈ స్పష్టత ఉంది మనకి కొర్నేలి విషయంలో. ఈ కొర్నేలి విషయాన్ని ఎలా అప్లై చేసుకుంటారు మీరు? నేను ఎందుకు జై కొట్టానంటే, కొర్నేలిని దేవుడు ప్రేమించాడు కాబట్టి క్రీస్తుని పరిచయం చేశాడు. నువ్వు అక్కడ కూర్చున్నప్పుడు, లేదా ఒక సభలో నిలబడినప్పుడు, ఒక అన్యుల ఇళ్ళకి వెళ్ళినప్పుడు, నువ్వు ఖచ్చితంగా ఏ సందర్భాన్నైనా నువ్వు దేనికోసం ఉపయోగించుకోవాలి? క్రీస్తును పరిచయం చేయడానికి ఉపయోగించాలి. మీ దేవుడు మీకు గొప్ప, మా దేవుడు మాకు గొప్ప, మీ నాన్న మీకు గొప్ప, మా నాన్న మాకు గొప్ప అంటే ఇంక సువార్త ఏముంది? ప్రపంచానికి గొప్ప ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ప్రభు అంటే అర్థం ఏంటి? రాజు. ఆయన మాత్రమే అర్హుడు. అందుకే అక్కడ చెప్తున్నారు యేసుక్రీస్తు అందరికీ ప్రభు. స్పష్టంగా ఆయన అడిగాడుగా. అక్కడ నేను డైరెక్ట్గానే అడుగుతున్నాను, స్పష్టంగా ఎదురు సదరు వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన అడిగాడు, మీ దృష్టిలో ఎవరు గొప్ప? మీ దృష్టిలో కనీసం అదన్నా చెప్పచ్చు కానీ నా దృష్టిలో నా దేవుడే గొప్ప అదన్నా చెప్పినా బాగున్నా. అయినా మన దరిద్రం ఏంటి చెప్పిన, వీళ్ళ క్రిస్టియానికి రిప్రజెంట్ అని కూడా మన దరిద్రం. అది మనం చేసిన దరిద్రం. కాబట్టి కొర్నేలు సందర్భం చాలా చక్కగా కనబడుతుంది. మరో సందర్భం చూద్దాం. పౌలు గారు ఎలా డీల్ చేశారు చూద్దాం ఒకసారి. పౌలు గారు ఇంకొక రెఫరెన్స్ నేను దాటి ముందుకు వెళ్తున్నాను. అపోస్తుల కార్యం 14వ అధ్యాయం చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం. అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 1 నుండి 18 వచనాలు మీరు తర్వాత చదవండి. మనకు కావాల్సిన వచనాలు మనం చదువుకుందాం. మనకు కావాల్సిన వచనాలు ఎక్కడ? మనం 12 వచనం వెళ్ళిపోదామా? టైం తక్కువ ఉంది కదా. 12 వచనం. వస్త్రాల్లో జరిగింది ఏంటంటే 7వ వచనం నుంచి మనకు తెలుసు. జనసమూహములు పౌలు చేసిన దానిని చూచి లొకయోనియ భాషలో దేవతలు మనుష్య రూపము తాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్విపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్విపతి యొక్క పూజారి ఎడ్లను పూదండర్లను ద్వారముల యొద్దకు తీసుకుని వచ్చి సమూహములతో కలిసి బలి అర్పింపవలనని ఉండెను. అపోస్తలులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకుని సమూహంలోనికి చొరబడి. ఇక్కడ బాగా ఇవ్వండి. వాళ్ళు నన్ను గౌరవించారు, నేను వాళ్ళని గౌరవించాను లాజిక్ వాడుతున్నారు కదా. ఎంత గౌరవించారండి పౌల్ని? ఎంత గౌరవించారండి? దేవుళ్ళ స్థాయి, వాళ్ళ దేవుళ్ళ స్థాయి ఇచ్చి గౌరవించారు. అప్పుడు ఇదే లాజిక్ అంటే ఇప్పుడు మన సహోదరులు ఇస్తున్న లాజిక్ ప్రకారం వాళ్ళ దేవుళ్ళ స్థాయిలో మనల్ని గౌరవిస్తే ఇప్పుడు మనమే అక్కడ ఉంటే మనం ఏం చేస్తాం చెప్పండి? మన దేవుడి స్థాయిలో వాళ్ళు గౌరవిస్తాం. ఇదేనా దిక్మల్ లాజిక్ చెప్పేది? సెక్యులరిజం అనే పేరుని అడ్డపెట్టుకుని ఇలాంటి అదే ఎదరికి వెళ్దాం. సెక్యులరిజం అంటే ఏంటో, ఆ వందే మాత్రం గొడవ ఏంటో, రంగుల జెండా గొడవ ఏంటో ఎదరికి వెళ్ళి చూద్దాం. అందుకే కదా ఇంకా నేను సీరియస్గా చెప్పాను కదా, కొన్ని విషయాలు మనం చెప్పాలి. వాళ్ళు ఎన్ని కామెంట్లు పెట్టినా నేను చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు గమనిస్తుంది వాళ్ళు గౌరవించినప్పుడు పౌలు గారు ఎలా గౌరవించారు? ఇప్పుడు వీళ్ళ దేవుళ్ళ స్థాయిలో
పౌలు గారిని దేవుడి స్థాయిలో పెట్టి చాలా గౌరవించారు, దేవుళ్ళు గౌరవించారు. అప్పుడు ఈయన ఏం చేశాడు? బట్టలు చించుకుని ఆయన గౌరవించాడు. ఎలా గౌరవించాడు? అయ్యలారా అన్నాడు. వాళ్ళేమన్నారు? దేవుడా అన్నారు. ఈయనేమన్నాడు? అయ్యలారా అన్నాడు. ఇక్కడ మనకి ఏం కనబడుతుంది? ఎదుటి వ్యక్తి ఎంత గౌరవించినా మన విశ్వాసపు పునాదులు మనం దాటిపోకూడదు. మనుషుల్ని గౌరవిస్తూనే మన విశ్వాసపు పునాదులు మనం దాటిపోకూడదు. అందుకే ఆ లోస్త్రాలు ఆయన ఎంత గౌరవించినా తన గౌరవాన్ని బట్టి తన దేవుణ్ణి భంగపరచలేదు. చూడంటే దేవుని తక్కువ చేయలేదు. పైగా వాళ్ళకి ఏం చెప్పాడు? అంత గౌరవిస్తే ఏం చెప్పాడు? అయ్యలారా. అప్పుడు అంత గౌరవిస్తే ఏం చెప్పాడు? ఇదిగో ఈ టైంలో మీరు ఇలాంటివి నన్ను అడగకూడదు అని సిగ్గుపడిపోయాడా? ఏం చేశాడు? ముసుముసు సిగ్గులో చేసినాయా? ఏం చేశాడు? డైరెక్ట్గా చూడండి ఏం చేశాడు. అక్కడ 15 వచనంలో, అయ్యలారా మీరెందుకు ఇలా, నేను మిమ్మల్ని గౌరవిస్తున్నాను, అయ్యలారా మీరు ఎందుకు ఇలా చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం అంటే మీ స్వభావం అంటే మనసు గల స్వభావం గల మనుషులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి దట్ ఈజ్ క్రిస్టియన్ లెగసీ. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు వ్యర్థమైన వాటిని గౌరవించాడని తన దేవుణ్ణి పరిచయం చేయకుండా దాసేసి, మీరెందుకు ఇలా, మిమ్మల్ని గౌరవిస్తున్నాను అయ్యలారా మీరు ఎందుకు ఇలా చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం అంటే మనసు గల స్వభావం గల మనుషులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి దట్ ఈజ్ క్రిస్టియన్ లెగసీ. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు ఈ వ్యర్థమైన వాటిని గౌరవించాడని తన దేవుణ్ణి పరిచయం చేయకుండా దాసేసి వచ్చేసాడు. చెప్పండి, బట్టలైనా చించుకుంటాడు తన దేవుని పరిచయం చేయడానికి, కత్తి అయినా పేగ పెట్టుకుంటాడు తన దేవుని పరిచయం చేయడానికి, చివరికి తనను తాను దాసునిగా మార్చుకుంటాడు తన దేవుని పరిచయం చేయడానికి. నాకు ఎవడో బోర్డు గౌరవం ఇస్తున్నాడని నా దేవుడిని నేను దాచేస్తే నేను సరి అయిన బోధకుడిని అనుకుంటానా? బోధకుడిన దేవుని దృష్టిలో. అందుకే చూడండి చాలా చాలా స్పష్టంగా చెప్తున్నారు, మీరు ఈ అర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశముకును భూమికిని సముద్రానికి వాటిలో ఉన్న సమస్తమును సృజించిన జీవముగల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాను. ఎంత స్పష్టంగా ఉందండి. గౌరవమే సువార్తే. గౌరవమే నీ విశ్వాసమే. నేను గౌరవిస్తున్నానని చెప్పి ఏదో నీకేదో పెద్ద పెట్టేశానని చెప్పి నేను ఏదో ఆ రోజు పేతురుని అడిగిందిగా, నువ్వు ఆ గలలియా టీం మెంబర్లో నువ్వు ఉన్నావంటే పేతురులాగా యాక్టింగ్లు చేస్తున్నామా మనం? ఆయన ఎవరో నాకు తెలియదు అన్నట్టు నేను అడుగుతున్నాను. అసలు ఆ బిహేవియర్ ఎక్కడి నుంచి వచ్చింది? అందుకే పౌలు గారు చాలా స్పష్టంగా చెబుతున్నారు, మీరు ఏమనుకున్నాను, మీరు నన్ను ఎంత గౌరవించకపోయినా, మీరు ఏం చేసినా, ఇదిగో ఈ దేవుడు కాదు, ఇవి కాదు, దేవుడు అనే ఒక ఆయన ఉన్నాడని స్పష్టంగా పరిచయం చేసి వచ్చేసాడు. అంటే మీరు ఇలా మాట్లాడితే ఇప్పుడు మరి మనుషుల్ని ప్రేమించొద్దా, గౌరవించొద్దా అని మాట్లాడితే, ప్రేమించాడు కనుకే తన నమ్మిన దేవుడిని పరిచయం చేస్తున్నాడు. ఓకే, గౌరవిస్తున్నాడు. కానీ గౌరవం పోయిందా? అయ్యలారా అన్నాడు. అక్కడ కూర్చొని యాంకర్ కానీ అన్యులు కానీ చెప్పండి, బ్రదర్స్ సహోదరులారా మిమ్మల్ని గౌరవిస్తున్నాం, కానీ మీకు ఒక విషయం తెలియాలి, మీ ఆత్మలను మేము ప్రేమిస్తున్నాం, మీ జీవితాలు మేము ప్రేమిస్తున్నాం. చెప్పండి, తప్పేటి. అయినా మన స్టాండింగ్స్ ఏంటో తెలిసే కదా వాళ్ళు పిలిచారు. అవి చెప్పుకోవడానికి మనకు సిగ్గేంటి? నువ్వేనా ఎమ్మెల్యేవా అని అడుగుతున్నా. ఎమ్మెల్యేవా నువ్వు, లేకపోతే ఎంపీవా, లేకపోతే రేపు పొద్దున ఏమన్నా ఏదైనా దేనికన్నా సార్వత్రికంగా దేనిలో పోటీ చేస్తున్నారా, పార్టీ పెట్టబోతున్నారా? చెప్పండి, దేనికి? మనం ఈ మనుషులను సంపాదించేది దేనికి? క్రీస్తు కొరకగా. ఇందాక అన్న దొడ్డప్రసాద్ గారు, అన్యజనులనే అర్పణ, వాళ్ళని క్రీస్తు కొరకు కదా మనం సంపాదించాల్సింది. మరో విషయానికి వెళ్ళిపోదాం. వాళ్ళు అప్లై చేసుకున్న కొన్ని విషయాలు ఉన్నాయి. ఇక్కడ కొంచెం టైం తీసుకుందాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం. చాలా జాగ్రత్తగా ఎంత అబద్ధాలు అక్కడ ఆడారో ఆ అధ్యాయం వివరిస్తూ, నిజానికి ఈయన వీడియోలు కానీ ఇవన్నీ మనం చూడడం ఎప్పుడో మానేసాం, చూడాల్సి వచ్చింది. ఎందుకంటే మనకు ట్యాగ్ చేసి ఇలా జరుగుతుంది ఏంటన్నప్పుడు మనం చూడాల్సి వచ్చింది. ఏం జరిగిందో చూసినప్పుడు ఎంత దారుణమైన మాటలు అప్లై చేస్తున్నారు చూడండి. 17వ అధ్యాయం 16వ వచనం. పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండియుండుట చూచినందున అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయింది. ఇక్కడ ఈ సందర్భాన్ని ఎలా అప్లై చేసుకున్నారంటే, పౌలు గారంట ఏథెన్స్ వారిని అస్సలు ఏమనలేదంట. పైగా వాళ్ళని చాలా అతి దేవతా భక్తి గలవారని గౌరవించారంట.
అందుకు నేను కూడా పౌలు గారిలాగే ప్రవర్తించానంట నడుతాను. వినే వాళ్ళని మళ్ళీ చెప్తున్నాను, చెప్పేవాడికి ఏం తెలియదు కనుక వినే వాళ్ళకి అసలు తెలియదు. అందుకే ఆ రోజు ఏం చెప్పాడంటే, అన్న మేము అందరం చూసి చచ్చిపోవాలనిపించింది మాకు ఆ రోజు చూసినప్పుడు. ముంబై సినిమా చెప్తున్నాడండి. ఆ సెమినార్ ఏదో పెట్టారు, ఇంద్రా సినిమా అంట, బాసా సినిమా అంట. నేను అడుగుతున్నా, సువార్త లేదు ఇంకా ఇక్కడ ఏమి అప్లై చేసుకుంటున్నారు చూడండి. డైరెక్ట్గానే అవుదాం రేపు, ఎందుకంటే డిబేట్ చేయాలని మనం డిసైడ్ అయిపోయాం. డైరెక్ట్ అవుదాం. పేరు ఒకటి ఉంది, ఇంకా ఆ పేరు త్వరలో రిలీజ్ చేస్తాం. ఓకే, అది జీకే బిట్ అన్నమాట. అంటే ముంబై సినిమా మీద ఉన్న నాలెడ్జ్ మత్తయి సువార్త మీద లేదంట. అదే వెళ్ళాక ముంబై సినిమా కూడా మనకి ఎందుకని వెళ్దాం ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 16వ వచనంలో పదం తీసుకుని వారు అక్కడ ఒక పదం ఉంచండి. పరిత్యాపం పట్టలేకపోయాడంటే ఈ అన్యుల కొరకు బాధపడుతున్నాడు. ఓకే, అన్యుల కొరకు బాధపడు. ఏమని బాధపడుతున్నాడు? కొంచెం హిస్టరీ తెలియాలి. ఏమని బాధపడుతున్నాడు? ఎథెన్స్ అనేది ఒలింపిక్స్కి పెట్టింది పేరు, గ్రీకు రాజధాని. లలిత కళలకు పెట్టింది పేరు, రాజనీతి పుట్టింది అక్కడ, శిల్పశాస్త్రం పుట్టింది అక్కడ, సంఖ్యాశాస్త్రం పుట్టింది అక్కడ, ప్రజాస్వామ్య వ్యవస్థ పుట్టింది అక్కడ, ఇంకా తత్వజ్ఞానం పెట్టింది పేరు. మరో మాట చెప్పాలంటే జ్ఞానుల పీఠం అది. ఎపిక్యూరియస్, స్తోయికులు. ఇంత నాలెడ్జ్ ఉంది మీకు, అరే ఇంత నాలెడ్జ్ ఉంది మీకు, ప్రతి విషయంలో ఇంత నాలెడ్జ్ ఉంది, కానీ దేవుడి విషయంలో మీరు జీరోలా ఉన్నారేంట్రా అని పరిత్యాపం పట్టలేకపోయాడు. అంతకు బాధపడ్డాడు ఆయన. అరే మీకు అన్నీ తెలుసు, తెలియాల్సింది తెలియలేదు మీకు. పైగా ఈ విగ్రహాలను చూసినప్పుడు అరే వీళ్ళకి తత్వజ్ఞానం తెలుసు, విద్య తెలుసు, వైద్యం తెలుసు, రాజనీతి తెలుసు, ప్రజాస్వామ్యం తెలుసు, లలిత కళలు తెలుసు, శిల్పశాస్త్రం తెలుసు, తత్వజ్ఞానం తెలుసు, ఆటల పోటీలు తెలుసు, ఎపిక్యూరియస్ ఉన్నారు, సోయికులు ఉన్నారు. వ్యక్తిగతంగా ఇప్పుడు మాట్లాడుతాంగా ఈ ఏటైతే పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆ రోజులో పుట్టించిన వాళ్ళు ఉన్నారు. రాంగోపాలవరం ఫాలో అయ్యేది వీళ్ళనే, ఎపిక్యూరియస్, స్తోయికుల్ని. ఇలాంటి వాళ్ళు ఉన్నా మీకు అసలు విషయం తెలియలేదు. పైగా మీరు ఏం చేశారంటే ఇన్ని తెలిస్తే అతి దేవతా భక్తి అన్నాడు. మీరు అతి దేవతా భక్తి కలిగి అక్కడ చదువుదాం ఒకసారి, వచనం చదువుదామా? 22వ వచనం చదువుదాం. అరియోపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, అరియోపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఎథెన్సు వార్లారా మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారనగానే సహోదరులు ఇది ఎలా అప్లై చేసుకుంటున్నారంటే పొగిడాడంటాలని. అందుకనండి కనీసం ఏమంటా అంటే కనీసం ఒక కామెంటరీ చదవడమో లేకపోతే ఏదన్నా ఏదో ఒకటి కొంచెం పరిశీలన చేస్తే బోధకుడు కదండి. ఈ తరంలో మనకన్నా ఇన్ని వాళ్ళు తెలివైన వాళ్ళు అన్న. ఎందుకంటే మనం ఒక ప్రసంగం చేస్తాం, వాళ్ళు 70 ప్రసంగాలు ఇన్నేసి కూర్చుంటున్నారు. కనీసం మనం వర్క్ చేయకుండా ఎలా చెప్పాలి? సెక్షన్ సి ఏమీ లేకుండా ఇక్కడ ఏం చెప్తున్నా, అతి దేవత భక్తి అనగానే ఏముంది మూలంలో ఏముంది? అతి దేవత భక్తి అంటే ఏముంటుంది అంటే మూలంలో మనకు తెలుసు. గ్రీకులో ఏముందంటే మూఢనమ్మకాలు లేదా గ్రుడ్డి నమ్మకాలు. తిట్టాడా పొగిడాడా? తిట్టాడు. వాళ్ళ డొల్లతనాన్ని బయటెట్టాడు. మీకు వైద్యం తెలుసు, విద్య తెలుసు, రాజనీతి తెలుసు, ప్రజాస్వామ్యం తెలుసు, మళ్ళీ ఇంకేం అడుగుతారంటే ప్రశ్న, అలాగని అక్కడ ఉందంటారు. మళ్ళీ అదో గొడవ. గౌరవిస్తూనే వారి అజ్ఞానాన్ని బయటపెట్టాడు. వారి అజ్ఞానం మీకు అన్నీ తెలుసు కానీ మీకు ఏం తెలియదు అంటే అతి దేవత భక్తి అనగానే ఇక్కడ భక్తిని పొగడలేదు, మీకు మూఢనమ్మకాలు ఎక్కువైపోయాయి అన్నాడు. ఈ గ్రీకులో చూడండి, వ్యాఖ్యాన బైబిల్లో చూడండి, తర్వాత మనం చూద్దాం, టైం లేదు. వ్యాఖ్యాన బైబిల్లో చూడండి, మిగిలిన వెర్షన్స్ చూడండి, ఇవన్నీ చూడండి, మూఢనమ్మకాలను ఉంది. నెక్స్ట్ 24వ వచనంలో ఏం జరుగుతుందో చూడండి. 24వ వచనంలో జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికి ప్రభు అయినందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. పొగిడే సాగిపోయాడా? మీరు చాలా భక్తి పరులుగా ఉన్నారు, ఫ్యూచర్లో మీకు దేవుడు అర్థమవుతాడు అన్నాడా? అరే ఇవేవి దేవుళ్ళు కదా, మీకు మూఢనమ్మకాలు ఎక్కువైపోయారు నాయనలారా. అసలు దేవుడు ఏంటంటే కట్టే కట్టడాల్లో ఉండడు, నిర్మాణాల్లో ఉండడు. ఓపెన్గానే చెప్పాడు, గౌరవించి చెప్తున్నారు. గమ్మత్తైన సంగతి ఏంటో తెలుసా? అసలు అరియోపగు సభ అంటేనే చాలా ప్రమాదకరమైన సభ. అంత పెద్ద సభలో నిలబడి చావుని దగ్గర తెచ్చుకునే పరిస్థితులు ఉన్నా అలాంటి ప్రసంగం మోమాటం లేకుండా చెప్తున్నాడంటే సువార్త పట్ల ఎంత భారం ఉందండి ఆయనకి. కాబట్టి ఆయన డైరెక్ట్గా చెప్పాడు, దేవుడు అంటే ఇది కాదు, దేవుడు అంటే ఇది కాదు. ఖచ్చితంగా వివరించాడు. ఇలాంటి ఖచ్చితమైన మాటలు మాట్లాడుతున్నారంటే ఆ పై వచనంలో ఏమంటాడంటే ఈ వదరబోతు అన్నారు. వదరబోతు. ఈ వదరబోతు అంటే చాలా పవర్ఫుల్గా చెప్తున్నాడు. ఏ విషయాలు చెప్తున్నాడు? క్రీస్తుని గూర్చి, పునరుద్ధానంను గూర్చి, ఆయన గూర్చి, అంటే క్రీస్తు కొరకే చెబుతాడు. అరియోపగ సభ అయినా, ఎక్కడ నిలబడినా, అది సంత వీధైనా, సమాజ మందిరమైనా ఆయన చెప్పేది అక్కడే. ఇక్కడ ఎవరిని పొగడలేదు, బాధపడ్డాడు, మీకు మూఢనమ్మకాలు ఉన్నాయని ఓపెన్గా చెప్పాడు. ఇది దేవుడు కాదని
వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వివరించేశాడు. మరొక మాట ప్లాట్ఫామ్ ఏదైనా అదే ప్లాట్ఫామ్ ఏదైనా మనది కాదు ప్లాట్ఫామ్. ఓకే, అవునవును. ఈ ప్లాట్ఫామ్ అంద కాదు, అది మన సభలో అయితే చెప్తా అంటే మన ప్లాట్ఫామ్ కాని కాడే చెప్పాలి సువార్త. నన్ను అడిగితే మన ప్లాట్ఫామ్ కాని కాదు, మన ప్లాట్ఫామ్ కాదేంటి ఇప్పుడు అడుగుతున్నది. ఎపికురి అరియోపగు సభ పౌలు గారి ప్లాట్ఫామ్, అది పౌలు గారి స్టూడియో, అది ఎవరిది? అది మన చరిత్ర చెబుతుందిగా. ఇంతకుముందే సోక్రటీస్ అక్కడికి వెళ్తాడు, అదే ఎదుకు మీద నిలబడి మాట్లాడతాడు, ఆ సభలో ఒక ప్రసంగం చేస్తాడు. ఆ ప్రసంగం చేసిన మనోభావాలు వాళ్ళు దెబ్బతిన్నందుకు ఆయనకి ద్రాక్షరసంలో విషం కల్పించినట్టు మన చరిత్ర చదువుకోవట్లేదా? అంత డేంజరస్ వేదిక మీద నిలబడి ఈయన సువార్త కోసం చెప్తున్నాడంటే రక్షణ ఎరిగిన ఎవరికైనా తెలుసు మనం పుట్టింది, బతికేది, చనిపోవాల్సింది సువార్త కొరకే అని. మరొక ముఖ్యమైన మాట 28వ వచనం, మనం ఆయన మందు బతుకుచున్నాము, చలించున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరుల్లో కొందరు చెబుతున్నారు. మీ కవీశ్వరులో కొందరు చెప్తున్నారు అంటే మీలో కూడా ఫిలాసఫర్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా మన దేవుని సంతానం. ఎందుకంటే వీళ్ళు చెప్పిన ఇక్కడ సోక్రటీస్ కానీ మిగిలిన కొంతమంది గురువులు కానీ వీళ్ళు చాలా మేధావులు ఉన్నారు. వీళ్ళు కూడా చెప్తున్నారు మన దేవుని సంతానం అని. నేను కూడా చెప్తున్నాను. అయితే ఎంత చెప్పిన ఒక విషయం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, చమత్కారముగా కలిపబడినవి, మలచబడినవి, బంగారమైనను, ఎండైనను, రాతైనను దేవత్వం పోలి ఉన్నదని తలంచకూడదు. ఎంత డైరెక్ట్ మెసేజ్ అండి. ఇంకా చెప్పేసి వెళ్ళిపోయాడా? చెప్పలేదు. ఇంకేం చెప్పాడు? కిందకు వచ్చి 30లో ఏం చెప్తున్నాడు చూడండి. ఆ అజ్ఞాన కాలం దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలెను మనుషులకు ఆజ్ఞాపించుడు. అజ్ఞాన కాలం దేవుడిని ఎరగని ఏ కాలమైనా అజ్ఞాన కాలం. కిందికి చెప్తున్నాడు, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినము నిర్ణయించున్నాడు. మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారం కలగజేసి ఉన్నాడు. ప్రసంగం ఎక్కడ మొదలెట్టాడు, ఎక్కడ తీసుకొచ్చాడు, విషయం ఏంటో చెప్పాడు, చివరికి ల్యాండింగ్ ఎక్కడిచ్చాడు? క్రీస్తు పునరుద్ధానం దగ్గర ఇచ్చాడు. అప్పుడు పబ్లిక్లో రియాక్షన్స్ స్టార్ట్ అయ్యాయి. 32వ వచనంలో మృతుల పునరుద్ధానం గురించి వారు విన్నప్పుడు కొందరు అపహాస్యం చేసిరి, మరికొందరు దీని గురించి నువ్వు చెప్పినది ఇంకొకసారి ఇందుమని చెప్పిరి. అలా ఉండగా పౌలు వారి మధ్య వెళ్ళిపోయిన. అయితే కొందరు మనుషులు అతను హత్తుకొని విశ్వసించిరి. నిజమే, క్రీస్తు యథార్థంగా అర్థమైన ఆవిడైనా హత్తుకొని ఏడుస్తాడు. ఎందుకంటే మన చరిత్ర కూడా తిరిగేస్తాం, మిషనరీల చరిత్ర, ఎంత వాళ్ళు బాధపడ్డారు. కాబట్టి చెప్పండి, ఇలాంటి ఏదిక మీద ఎక్కడైనా పౌలు ఎథెన్స్ ప్రజలు నన్ను గౌరవించి ఏదికి ఇచ్చారు కనుక నేను సువార్త చెప్పకుండా ఇప్పుడు నన్ను అలాంటి అడగకూడదని వచ్చేసాడా? లేదు, డైరెక్ట్గా చెప్పాడు ఆయన. అందుకే మన ఊపిరి ఏదైనా, మనకి ఏదైనా మన ప్రభు కొరకే చెప్పాలి. ఈ సందర్భాన్ని అప్లై చేసుకోవడానికి వాళ్ళకి రైట్ లేదు. నిజంగా ఈ సభలో మారిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మార్పు ఎలా కలిగిందంటే కేవలం సువార్త, ప్రభుని గురించిన వార్త అంతే తప్ప వారి దేవుల్ని కలుపుకుని జయకొట్టడం వల్ల కాదు. మీ దేవుడు మీకు గొప్ప అని చెప్పడం వల్ల కూడా కాదు. నాకు ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు అనిపించింది, ఇక్కడ మనుషుల్ని అయితే కలుపుకున్నాడు తప్ప ఎక్కడ దేవుళ్ళని కానీ దేవతలను కానీ దేవునితో సమానం చేసి మాట్లాడలేదు. అవును, అది మనకి 22వ వచనంలో సమస్త విషయములు, 44వ వచనంలో సమస్తము, అందరికీ జీవము ఊపిరి, 25వ వచనం సమస్తము, ప్రతి జాతి మనుషుడు, 26వ వచనం, 26లో యావత్ భూమి మీద, 27లో మనలో ఎవరికి, 28 మనము, 30 అంతటను అందరును, మరలా 31వ వచనంలో 2 సార్లు భూలోకమును, మనుషులందరూ, మనుషులతోనే కంపేర్ చేస్తున్నాడు. అంతే, మనుషులతో కంపేర్ చేశాడు తప్ప ఈ దేవుళ్ళతో ఆ దేవుడిని కంపేర్ చేయాలి తూకం వేయడానికి ఇష్టపడరు. ఎవరు ఇష్టపడరు. మీ దేవుడు మీకు గొప్ప, మా దేవుడు మాకు గొప్ప అండు. రెండవది, మరొక సందర్భం ఉంది, నేను ముగించేస్తాను, త్వరగా నీకు సమయం ఇచ్చేస్తాను. మరొక సందర్భం ఉంది, ఒకసారి 19వ అధ్యాయం వద్దాము. ఒకసారి 19వ అధ్యాయం, ఇది కూడా అప్లై చేసుకున్నారు. 19వ అధ్యాయం మన సమయం తక్కువ ఉంది కనుక త్వరగా వెళ్ళిపోదాం. 19వ అధ్యాయం, ఇక్కడ సందర్భం మీకు తెలుసు. అర్తిమీదేవి ఒకరు ఉన్నారుగా, అర్తిమీదేవి, డయానా. ఈ అర్తిమీదేవికి చాలా వ్యాపారం జరుగుతుంది. మతము వ్యాపారం అనే రంగు పూసుకుంది. విదేశీయులు స్వదేశీయుల గుడికి రావడం వలన పాత 7 వింతల్లో ఒక వింత అర్తిమీదేవి గుడి. అంత పబ్లిక్ అంటే ఎప్పుడైతే భక్తులు రాక ఎక్కువ పెరిగిందో రెవెన్యూ పెరుగుద్ది. రెవెన్యూ పెరిగినప్పుడు గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. వ్యాపారాలు, దుకాణాలు ఎక్కువైపోయాయి. దుకాణాలకు కూడా హెడ్ మాస్టర్ అటు ఉన్నాడు, అతగాడి పేరు డెమెత్రి. ఇతని దగ్గర కంప్లైంట్ వచ్చింది. ఇతనే కంప్లైంట్ రేజ్ చేశాడు. ఏం రేజ్ చేశాడంటే
సడన్గా వ్యాపారం తగ్గిపోయింది. వ్యాపారం ఎందుకు తగ్గిపోయింది? భక్తులు రాక తగ్గిపోయింది. భక్తులు రాక ఎందుకు తగ్గిపోయింది? ఈ ఏరియాకు ఒకడు వచ్చాడు. ఎవరా వ్యక్తి? పౌలు అంట. వచ్చి ఏం చెప్తున్నాడట? చేతులతో చేయబడినవి దేవుళ్ళు కాదనియు, ఇవి అసలు ఈ ఈ కట్టడాలతో నిర్మింపబడినవి దేవుళ్ళు కాదనియు ఆ వ్యక్తి చెప్తున్నాడు. ఎవరో నజరేడైన యేసుని గురించి చెబుతున్నాడట. అది ప్రజలు విన్న తర్వాత గుడికి భక్తులు రావడం తగ్గిపోయారు. భక్తులు రాక ఎప్పుడైతే తగ్గిపోయిందో రెవెన్యూ తగ్గిపోయింది, వ్యాపారాలు పడిపోయాయి. అర్జెంటుగా ఏం చేశారంటే పౌలు గారిని అరెస్ట్ చేయడానికి చాలా ప్రయత్నం చేశారు. పౌలు గారికి దగ్గర కూడా ఇద్దరు దొరికేశారు. వాళ్ళు తీసుకొచ్చారు. ఈయన ఏరే ప్లేస్లో ఉన్నారు. అక్కడ నాటకశాల ఒకటి ఉందట, ఇంచుమించట అక్కడ 25,000 మంది కూర్చోవచ్చట. అక్కడ నాటకశాలలో అంత పెద్దదే స్టేడియం, 25,000 మంది. అంత పెద్ద స్టేడియంలో ఆ రోజు క్రీస్తు మార్గమును కూర్చి చాలా అల్లరి జరిగింది. 25,000 మంది కూర్చునే స్థలం దగ్గర అల్లరి జరుగుతుందంటే విషయం ఏ రేంజ్లో ఉందో చూడండి. అంత విషయం జరుగుతున్నప్పుడు పౌలు గారిని ఆ నాటకశాలలోకి తీసుకెళ్ళాలనుకున్న 29 వచ్చిన చూద్దాం, టైం లేదు కనుక త్వరగా వెళ్ళిపోదాం. అంత అల్లరి జరగడానికి కారణం ఏంటన్న అక్కడ? క్రీస్తుని గురించి చెప్పాడు గనక, పునరుద్ధానం గురించి చెప్పాడు గనక, సత్యదేవుడి గురించి చెప్పాడు గనక అంతకు అల్లరి జరుగుతుంది. ఓకే, సత్యజీవుని కోసం చెబుతూనే వారి అజ్ఞానాన్ని ఖండించాడు. ఆ విగ్రహాల కోసం, వారి అతి దేవత భక్తి కొరకు, వీటన్నిటి కొరకు ఖండించాడు. అయితే దీన్ని ఆధారం చేసుకుని మాట్లాడుతున్న వక్తలు అన్నారు, పౌలు ఏమీ ఖండించలేదు, వారిని గౌరవించాడు, దేవతలను ఏమీ అనలేదని 37వ వచనం 38వ వచనం తీసుకుని దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. అది వాస్తవం. ఒకసారి చూద్దాం. అదే నేను అదే అంటున్నా కదా, అప్లై చేసుకున్నారు కదా. ఎందుకంటే వినేవాడికి ఏమీ తెలియకపోతే చెప్పేవాడు ఎన్ని సోదులు అని చెప్తాడు. మనకి టీచింగ్ ఫీల్డ్లో కూడా జ్ఞానము చెప్పేవాడిని బట్టి కాదు, వినేవాడిని బట్టి ఉంటుంది. అది ఆ వినేవాడిని బట్టే ఆ స్టాండింగ్ వస్తుంది మనకి. సరే చూద్దాం ఒకసారి ఏం జరుగుతుంది. డైరెక్ట్ చెప్పాడు ఆయన. 26వ వచనంలో వాళ్ళ స్టేట్మెంట్ ఇస్తున్నారు చూడండి. అయితే చేతులతో చేయబడిన దేవతలు కావనియు ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రమే కాక దాదాపు ఆసియా అంతటా బహుజనమును ఒప్పించి త్రిప్పిన సంగతి మీరు చూసి ఉన్నారుగా. ప్రజలే సాక్ష్యం. నిజదేవుడు ఎవరో ఒప్పించేస్తున్నాడు, చేతులతో చేయబడినవి దేవుళ్ళు కాదని చెబుతున్నాడు. బాగా గమనించండి, అన్యజనుల్ని ప్రేమించడం ఏమీ ఆయన డోకా చేయట్లేదు. ప్రేమించాడు కనుక వాళ్ళ ఆత్మల కొరకు బాధపడుతున్నాడు. ప్రేమిస్తున్నామన్న విషయంలో దేవుణ్ణి దాచేయకూడదు, అది ప్రమాదం. దేవుడు కూడా ప్రేమించడానికే పౌలు గారు నేర్చుకున్నాడు, తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే ఏం జరిగింది? 29వ వచనంలో పట్టణము బహు గలిబిలిగా ఉండును, టౌన్ అంతా చాలా ఇబ్బంది అవుతుంది, మరియు వారి గాయను అరిస్తారకును పట్టుకుని దొమ్మిగా నాటకశాలలో స్వరపడరు. పౌలు గారిని ఒక విషయం చూడండి. పౌలు జనుల సభ యొద్దకు వెళ్ళొద్దని శిష్యులు వెళ్ళనీలేదు, మరియు ఆసియాలో ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు కూడా పౌలు గారికి గవర్నమెంట్ సెక్టార్లో కూడా స్నేహితులు ఉండడం వలన వెళ్ళొద్దన్నారు. నేను అడుగుతున్నానండి, క్వశ్చన్ రివర్స్ అడుగుదాం. వెళ్ళొద్దన్నారు కాబట్టి ఇలా ఆపేశారు కాబట్టి ఆగిపోయాడు. ఒకవేళ ఈ మనిషి 25,000 మంది కూర్చొని ఆ నాటకశాలలోకి వెళితే మళ్ళీ ఏం చెప్తాడు చెప్పండి? పైన చెబుతుందే మళ్ళీ అదే చెప్తాడు. ఏది చెప్తాడు? చేతులతో చేయబడిన దేవుళ్ళు కాదనియు, దేవుడు వేరే అనియు ఇదే విషయం చెప్తాడు. ఆయన 25,000 మంది ఉన్నా, 50,000 మంది రోమ్ కొలేసియం మధ్యలో నిలబడినా, ఎక్కడున్నా అదే విషయం ఆయన చెబుతాడు. ఈయనే దేవుడు అని చెబుతాడు. ఎల్లనీ లేదు కనుక ఆగిపోయాడు. వెళితే ఏం చెప్తాడు? 20వ అధ్యాయము 23, 24 నేను చదివినిపిస్తాను. బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవి, పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇచ్చడానికి తెలియను. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటేందో నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకున్నట్టు లేదు. అదండి ఒక క్రైస్తవునికి ఉన్న విజన్ అది. విజన్ అదే కనుక ఆయన చెప్పాడు. ఇప్పుడు కౌంటర్లు ఏమేస్తున్నారంటే, ఈ పెద్ద మనుషులు కౌంటర్లు ఏమేస్తున్నారంటే, ఏమేస్తున్నారో 37 వచనమా 37 వచనంలో ఒక మాట చెబుతున్నారు. ఏమని? మనుషులను తీసుకుని కర్ణం వచ్చాడుగా. కర్ణం అంటే తెలుసు కదా, అక్కడ ఉన్న ఆ క్లర్క్ వచ్చి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మీరు ఈ మనుషులను తీసుకుని వచ్చితిరి, మీరు ఈ మనుషులను తీసుకుని వచ్చితిరి, వీరు గుడి దోచిన వారు కారు, వీరు గుడి దోచిన వారు కాదు, మన దేవతను దూషింపలేదు, మన దేవతలను దూషింపలేదు. పౌలు గారట అస్సలు ఏమి చెప్పండి అనలేదు. పౌలు గారు ప్రేమించారు. వాటి వండర్ఫుల్ నాలెడ్జ్ అంటున్నారు. ఇది చూపించి నేను అడుగుతున్నాను, పౌలు గారు అంటే కనీసం టెక్స్ట్ చదవాలి కదండి. ఇక్కడ వీరు అంటే కర్ణము దగ్గర, కర్ణం ఎదురుగా నిలబెట్టింది ఎవరిని? గాయిని, అరిస్తారుకుని. అక్కడ సీన్లు ఎవరు లేరు? పౌలు గారు. అసలు ప్రసంగం చెప్పింది ఎవరు? పౌలు గారు. అరే వీళ్ళిద్దరు చెప్పలేదు రా విషయం. ఎవరు చెప్పారు? పౌలు గారు చెప్పారు. వీళ్ళకి ఏం తెలియదు రా, వీళ్ళని వదిలేండి రా, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చేయకండి రా అని
సరిగ్గా పెద్ద మనిషి వ్యవహరించాల్సిన స్థాయిలో వ్యవహరించాడు ఆయన. ఇప్పుడు పౌలు ఏమన్నాడంటే 17వ అధ్యాయం 29వ వచనం, అవును, కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వం పోలి ఉన్నదని తలంపకూడదు. ఆయన ప్రసంగమే అన్యుల మధ్యది. కాబట్టి ఆయన 25,000 మంది సభలోకి వెళ్ళినా ఏం చెప్తాడు? ఇదే చెప్తాడు. ఇప్పుడు ఈ మాట ఎవరు తగిలిస్తున్నారు? ఈ మాట ఎవరిది? వీళ్ళిద్దరికి, ఈ ఫాలోవర్స్ ఇద్దరికి సంబంధించిన, గాయికి అరిస్తారకు, వీళ్ళిద్దరికి సంబంధించింది ఈ 37వ మాట. ఇది పట్టుకెళ్ళి పౌలు అలా అనలేదంటే ఎందుకు అనలేదు? ఎథెన్స్లో నిలబడి అంటాడు. 10 ఏళ్ళు అన్నప్పుడు 19 ఎందుకు అనలేదు? 19 ఎందుకు అనలేదు? ఇప్పుడు నాకు మరలా ప్రశ్న, ఈ చెప్పండి. సభ పౌలు గారిది కాదు కదా, అది వేదిక పౌలు గారిది కాదు, పౌలు గారి వేదిక కాదు. ఇప్పుడు అడుగుతున్నానండి, అంటే చర్చిలో ఒకలా చెప్తాం, బయట ఒకలా చెప్తాం. అసలు చెప్పాల్సిందే బయట, చెప్పాల్సిందే బయట, లోపల కాదు. అంటే మనం విన్నాం కదా, ఇది నా వేదిక కాదు, నా డిబేట్ కాదు, నా సువార్త. మరి ఎందుకు వెళ్ళాం? పట్టణానికి తినడానికి. మరో విషయం ఇక్కడ చాలా సున్నితమైన విషయం ఉందన్న, చాలా సున్నితమైన విషయం ఉంది. దయచేసి ఎవరు కాల్ చేయకండి, చాలా సున్నితమైన విషయం ఉంది. వీళ్ళు దాదాపు 2 గంటలు ఏమని అరిసారట? అర్తిమీదేవి మహాదేవి అని అరిసారట. స్లోగన్ అంటారు దాన్ని. అవును, ఒక వ్యక్తిని కొట్టడానికి అన్ని జనులు ఉపయోగించే స్లోగన్స్ ఏంటో తెలుసా? వాళ్ళ దేవుళ్ళ పేరుని స్లోగన్ గా చెప్తారు. అవును. గొలియాతు దావీదు మీదకి ఫైట్కి వచ్చినప్పుడు ఏ పేర్లు చెప్పించాడు? వాడి దేవతల పేర్లు చెప్పించాడు. అసూరియన్స్ ఇజ్కియా టైంలో ఇశ్రాయేల్ మీద దండయాత్ర చేస్తున్నప్పుడు ఏ దేవతల పేర్లు చెప్పించారు? వాళ్ళ దేవతల పేర్లు చెప్పించారు. ఇంకా చరిత్రలో చాలా విషయాలు ఉన్నాయి. చివరికి ఉగ్రవాదులు కూడా మనుషులను చంపుతున్నప్పుడు ఎవరి పేర్లు జపిస్తారు. అంటే స్లోగన్స్ గా దేవుళ్ళ పేరు చెప్పి మనుషులను చంపుతారు. ఇక్కడ అర్తిమీదేవి మహాదేవ్ అనే ఈ యొక్క మాట ఏ సెన్స్లో, ఏ సందర్భంలో వాడుతున్నారు? కొట్టే సమయంలో వాడుతున్నారు. ఇప్పుడు ఈ స్టూడియోలో కూర్చుని మాట్లాడే స్లోగన్ కూడా ఇలాంటిదే, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా స్లోగన్ అదే. మనుషులను కొట్టడానికే వాడతారు. గౌరవం కాదు అది. అది గౌరవం ఏంటి? మనుషులను చంపే దగ్గర వాడే పదం అది. మనుషులను కొట్టే దగ్గర నీకు గౌరవం అయితే నమస్కారం చెప్పు. నిజమే. నా చిన్నప్పుడు చదువుకునేప్పుడు వారు పలికిన పేరు మంచి బాలుడని వినడానికి చదువుకునే వాళ్ళం. రాను రాను అది ఒక స్లోగన్ అయింది, మనుషులను చంపడానికి. ఎంత దారుణం! చిన్నప్పుడు అంటే నాకు తెలిసింది, మనకు తెలియదు. నార్త్ ఇండియాలో స్లోగన్ అదే కదా. దాని మీద ఎన్ని వ్యవస్థలు ఉన్నాయి, నిలబడుతున్నాయి. మనిషిని చంపే ముందు మొన్న మణిపూర్లో ఏం జరిగింది మనం చూసాం. కల్లర్ అక్కడికి వెళ్ళినప్పుడు ఆ దేవుళ్ళ పేరు చెప్పే కదా దారుణంగా చంపుతున్నారు. ఇలాంటి స్లోగన్స్ నువ్వు క్రైస్తవుడుగా నీ నోటంటే వస్తుందంటే నేను అడుగుతున్నా, నోరు ఉన్నా ఒకటే, ఏ మాట అనకూడదు. మాట్లాడకుండా మౌనంగా ఉన్నా ఒకటే. మాట్లాడకపోవడం మంచిది. ఏమవుద్ది అలా అంటే ఏమవుద్దేటి? దేవుడు చెప్పు తీసి కొడతాడు. ఏమవుతుంది ఏంటి? అది చంపే స్లోగన్స్ అవి. ఏమవుతుంది? నీ ఈ దిక్కుమాల లాజిక్లు అన్నీ చెప్పి కింద ఉన్న వాళ్ళని అందరినీ ఎంకరేజ్ చేసి నేను డైరెక్ట్గా అడుగుతున్నానండి, వీళ్ళ ఇంట్లో వాళ్ళతో కానీ ఎవరితో కానీ ఈయన జవాబులు ఇప్పించారు. కింద ఉన్న అమాయకులతోనే జవాబులు ఇప్పిస్తారు. అన్నకే నాకు తెలుసు. సతీష్ కుమార్ గారి మీద కౌంటర్ వీడియో పెడుతున్నప్పుడు సేవలో అప్పుడప్పుడు ఎదుగుతున్న ఒక చెల్లిని ఎదురుగా నిలబెట్టాడు. దేవుని దైవాలు ఇప్పుడు పక్కకి తప్పుకుంది కాబట్టి సరిపోయింది, కానీ ఇలాగే కౌంటర్లు ఇచ్చుకు వెళ్ళిపోతే తనకు సేవ చేయగలరా రేపు? అంటే మీరు మాత్రం సేఫ్టీగా ఉండాలి. కింద ఉన్న వాళ్ళని అందరినీ కుక్కలను ఆడించినట్టు ఆడిస్తారనమాట. అందుకే నేను చెప్తాను, తప్పుడు చాలా భయంకరమైనది. అట్టిపళ్ళు వలన పిల్లలు పుడతాడన్నది ఎంత ప్రమాదకరమైన బోధో, విగ్రహాల దగ్గర పెట్టినవి తింటామన్నది అంతకన్నా ప్రమాదకరమైన బోధ. ఇప్పుడు మీరు చెప్పిన వివరణ బట్టి సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నా. ఇప్పుడు మీరు చెబితే ఏదో అయ్యింది, ఏదో అవుతుందని అంటున్నారు కదా, అసలు ఉచ్చరించడం అది పాపం అవుతుందా? ఓకే, ఒక చిన్న విషయం ఉంది ఇక్కడ, వివరించి వెళ్ళిపోతాను. ఇందాక అన్న సందర్భం తీసాడుగా, క్రైస్తవుని లక్ష్యం ఏంటట? ఇందాక పౌలు గారి లక్ష్యం ఏంటి? క్రీస్తుని వారి లక్ష్యం ఏంటంటే అక్కడ ఒకసారి చదువుదాం. మనకు చాలా అవసరం ఈ మాటలు. 20 వచ్చి నుంచి దేవుని కృపాసువార్తను గురించి పైనుంచి చదువుదాం 20 నుండా 20 నుండి చదువుదాం. 23 నుంచి బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియదు. అయితే దేవుని కృపాసువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలననే నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనది. దీనికి లింక్డ్ డాక్యుమెంట్ లాంటి మరొక మాటే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. ఒక క్రైస్తవ లక్ష్యం ఏంటండి? ప్రభు కొరకు మాట్లాడుతూ అతసాక్షిగా అయినా చనిపోవాలి. ఇది క్రైస్తవుడి సాక్ష్యం. స్టూడియోలో కూర్చుని వీళ్ళందరూ ఏం చెప్తున్నారు తెలుసండి? నీ జీవిత లక్ష్యం ఏంటని అడుగుతారట, సినిమా తీసి చచ్చిపోతారట.
సినిమా అంటే ఒకప్పుడు వారు చెప్పిన బోధన సమర్థించుకోవడానికి. అదే నీ జీవిత లక్ష్యం సినిమా. మరి చర్చిలో భాష సినిమా వేసినప్పుడు అడగలేదు కదా? అడగరు కదండి, వీళ్ళు అడగరు కదా. కనుక అడిగితే రాదు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో తీసిన సినిమాను వేసే కంటే ఈయన తీసిన సినిమా వేసేది ఇంకా బాగుంటది. గొడవ ఉంటుంది, ఇంకా అడగరండి. అడగదు కదా. అదే నేను అడుగుతున్నా. సినిమాల జీవిత లక్ష్యం అంటే చచ్చిపోయే లోపు సినిమా చూసి చచ్చిపోతారట. అదే ఆ మాట అనలేదు కానీ మీ లక్ష్యం ఏంటి అని అడిగితే సినిమా అని అంటున్నారు. ఇక్కడ ఇంకో మాట నేను యాడ్ చేస్తాను, ఒక మాట చెప్తాను. మీరు మంచోళ్ళ అని అడిగితే ఆయన చెప్పిన సమాధానం నేను మంచోడినే అన్నాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుతున్నాను అంటాడు. ఈయన అంటాడు నేను మంచోడినే అన్నాడు. అంటే పూర్తిగా బైబిల్కి వ్యతిరేకం ఇది. అవునన్న, చాలా ఉన్నాను ఇలాంటి, ఒకటి రెండు కాదు. నేను ఆశించేది ఈ బైబిల్ ఎదుట నేను పెట్టుకుని అందరి ఎదుట ఈ లైవ్ ముఖాముఖి గడుపుతున్నాను. ఒక్కసారి డిబేట్ జరగాలన్న, నేను కోరుకునేది అది. డిబేట్ జరగాలి. ఆ డిబేట్ ఎలా అంటే ఎవరి వాదన వాళ్ళు వినిపించుకుని వెళ్ళిపోవడం కదన్న, పెద్దలను కూర్చోబెట్టి తప్పుడు బోధకుడు అని నిరూపణ జరిగిన తర్వాత ఇంకా నేను ప్రసంగాలు చేయను అని ఆ రోజే రాజీనామా పత్రిక ఇచ్చేసి వెళ్ళిపోవాలి. ఇది జరగాలన్న ఖచ్చితంగా. ఎందుకంటే మనకి అలెగ్జాండ్రియా కాలంలో, అథ్నేసియా కాలంలో, కాన్స్టాంటినోపుల్ ముందు జరిగింది ఇలాంటివే. అవును, అవి మళ్ళీ జరగాలి. అవును. దెబ్బకి ఎవడైనా మళ్ళీ తప్పుడు ప్రసంగాలు చెప్పి వాడు ఇలాంటి సందర్భాలు అప్లై చేసుకుంటే పిలిచి డిబేట్లు పెట్టి మళ్ళీ ప్రసంగాలు చేయకుండా చేస్తారా? అలాంటి కాలం ఒకటి వచ్చిందని తెలియాలి. మరొక విషయం అక్కడ చూడండి, మరొక సందర్భం చూద్దాం. ఈ యొక్క సందర్భాన్ని అగ్రిప్ప రాజు దగ్గర నిలబడతాడు. అవును, అగ్రిప్ప రాజు దగ్గర నిలబడినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఆయన దగ్గర నిలబడినప్పుడు ఏంటి నీ విషయం చెప్పంటే ఆయన ఒక విషయం అంటాడు, ఈ బంధకాలు తప్ప అందరూ నా వల్లే క్రీస్తునందు ఉండాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఈ బంధకాలు కూడా అవి మనుషులై ఉంటే ఆ బంధకాలకు కూడా ఏమిస్తాడంటే ఈయన అది క్రైస్తవుడు, సినిమా కాదు. కాబట్టి నేను చెప్పాలనుకున్న విషయాలు ఇవి. ఈ సందర్భాలు ఇలా అప్లై చేసుకున్నారు. అసలు ఈ పౌలు గారిని పోల్చుకోవడానికి గోటు కూడా జరిపారు. అసలు ఈ సందర్భాలు పోల్చుకోవడానికి అసలు మీకు